న్యూస్ అనాలిసిస్. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ముందు తెలంగాణ రాజకీయాల్లో బూతులు కాకరేపుతున్నాయి. ప్రజలు అసహ్యించుకునేలా లీడర్లు బూతులు తిట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే గంగుల క్యాంప్ కార్యాలయంపై దాడిపై డీజీపీకి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. రేపు కరీంనగర్ బంద్ కు పిలుపునిచ్చింది. అటు కమలం పార్టీ క్యాడర్ ఏమాత్రం తగ్గడం లేదు. రెండు పార్టీలు డ్రామా చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తెలంగాణలో ఈ బూతుల రాజకీయం ఏంటి? బూతులు మాట్లాడితేనే రాజకీయంగా మనగలరా? ఇదే అంశంపై ఇవాళ టీఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, తెలంగాణ రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు బూతులు కొత్త ట్రెండ్ అనుకోవచ్చా ఇప్పుడు? ఎందుకంటే ప్రజా సమస్యలు పక్కన పెట్టి నేతల్లో బూతుల రాజకీయాలకు ప్రియారిటీ ఇస్తున్నారు. కొత్త ట్రెండ్ కంటే చెప్పాలంటే గత 4-5 సంవత్సరాలుగా మరీ ఎక్కువైపోయింది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మాట్లాడారు, ఉద్యమ సందర్భంగా సన్నాసి చవట దద్దమ్మ అన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. మగ పుట్టుక పుడితే, మనిషి పుట్టుక పుడితే ఇట్లా మాట్లాడి హౌలే. ఇక ఈ మాటలన్నీ నాతో ఎందుకు మాట్లాడిస్తారు కానీ ఒకసారి మన నేతలు ఏమన్నారు చూద్దాం. ఏ పార్టీ తక్కువ తినలే. కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు అట్లనే తయారైంది. కొంచెం డిఫరెంట్ పార్టీ అనుకుందాం. బట్ ఒకసారి ఏమన్నారో విందాం. వాళ్ళు ముగ్గురు, బండి సంజయ్ గాని, కౌశిక్ రెడ్డి గాని, కేటీఆర్ గాని, రేవంత్ రెడ్డి సరే ఇప్పుడు మాట్లాడలే కానీ ఇంతకుముందు మాట్లాడారు ముఖ్యమంత్రి అయి ఉండి. సో ఒకసారి ఏమన్నారో విందాం మనం. బండి సంజయ్ గారు కోట్ల రూపాయలు ఇక్కడ కరీంనగర్ లో కుమ్మరించి చాలా కష్టపడి కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యవసర మార్కులతో గెలిచారు. ఏం ఎలక్షన్ ఉంది మాకు? ఏముంది రాజకీయం చేయడానికి? అయినా బండి సంజయ్ గారు మాట్లాడితే అందరు నవ్వుకుంటారు. ఆయనకు శివాలు తప్ప ఆయనకేం తెలుసు? ఆయన హోంశాఖ సహాయ మంత్రి. ఆయన విమర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఇది పరిపాలన వైఫల్యం. రాష్ట్ర హోంశాఖ మంత్రిని విమర్శించాలి. ఎందుకు బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటున కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు? ఎందుకు భయం? రేవంత్ రెడ్డి గారిని అనాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విమర్శ చేయాలంటే ఎందుకంత భయపడుతున్నారు బండి సంజయ్ గారు? ఏం కాంది శీకుల భూముల విషయంలో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందన్నా? మాకు అన్ని తెలుసు. టైం ప్రకారం అన్ని బయటకు వస్తాయి. ఎంత డీప్ గా కనెక్షన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అన్ని బయటకు వస్తాయి. ఎవరికి సహాయంగా ఉంటున్నారు, సహాయ మంత్రి ఎవరికి సహాయంగా ఉంటున్నారు అన్ని బయటకు వస్తాయి. నువ్వు మనిషి అయితే, నువ్వు మనిషి పుట్టుక ఉడితే, నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు. లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకోని నేను భావిస్తున్నాను. నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా అని నువ్వు భావించుకుంటే నువ్వు వేరే ఏం చాలా చేస్తున్నాను. నీకు 24 గంటల టైం ఇస్తున్నా, నువ్వు బయటపెట్టు. చీమ కంటే హీనమైన బతుకు కేసీఆర్ కొడుకుది. వేస్ట్ ఫెలో, అన్ని ఫాల్తు రాజకీయాలు చేస్తాడు, ఫాల్తు కామెంట్ చేస్తాడు. నువ్వు మనిషివి, నీదో బతుకు. తెల్లారు లేస్తే అవి పొట్టు నీ బతికే అని చెప్పి మళ్ళీ చెప్తాను. 3 తల షట్టు నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి ఇప్పుడు నీకు? నాకు చలో, నా ఆస్తి పాత్రలో విషయాలు చెప్తాం, నీ ఆస్తి పాత్రలో విషయాలు చెప్తాం, నీ కుటుంబ ఆస్తుల విషయాలు చెప్తాం, నా కుటుంబ ఆస్తుల విషయాలు చెప్తాం. ఒక్క మచ్చ ఉండదు బండి సంజయ్ మీద. రాసి పెట్టుకో బిడ్డ. నువ్వు ఇలా సవాల్ ఇచ్చిపోయావు. నువ్వు మనిషి అయితే మళ్ళీ చెప్తున్నా, మనిషి అయితే దానికి సిద్ధమై ఉండు. 24 గంటలు 48 గంటల టైం ఇస్తా బయట. మాట కట్టుబడి ఉండే వ్యక్తి. నీలక ఇట్లా ఒకడు మొరిగి అటు పోయడం కాదు నేను. నువ్వు మనిషి పుట్టుక కొడితే, కేసీఆర్ కొడితే, కేసీఆర్ కొడుకు అని భావిస్తే, నువ్వు నా మీద చేసిన ఆరోపణలు బయట పెట్టే వరకు కూడా కరీంనగర్ లో నువ్వు అడుగు పెడితే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పక్కా అడ్డుకుంటాం. నేను లేకుంటే నేను మాట్లాడి తప్పనిపో. నేను మళ్ళీ చెప్తున్నా, పోలీసులు అరెస్ట్ చేస్తారా? నువ్వు హౌస్ అరెస్ట్ చేస్తావా? నువ్వు రేవంత్ రెడ్డి కలిసి మీ ఇద్దరు దోస్తులు కదా. నీ ఫోన్ టాపింగ్ కేసేయడమే, నీ ఫామ్ హౌస్ కేసేయడమే, ఈ ఫార్ములా కేసేయడమే, డ్రగ్స్ కేసేయడమే, కాళేశ్వరం కేసేయడమే, విద్యుత్ కొనుగోలు కేసేయడమే, ఏడవేనే కేసులని. నువ్వు రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఇద్దరు కలిసి ఏ కేసులని నువ్వు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిండు? ఏ కేసులని నిష్పక్షపాతంగా విషయాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి? మీ ఇద్దరు దోస్తు అంటారు కదా. ఎందుకు నీ కుటుంబం విషయాలు చెప్తాడు రేవంత్ రెడ్డి? నేను సవాల్ విసురుతున్నావు. నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్ కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇస్తాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా, బండి సంజయ్ గారు ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకుని తంబాకు తింటేనే మీకు ఎంటికలా నూసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి. రైతు బంధు ఆపిన దివానాగాడు ఎవడు? రైతు బంధు ఆపిన దివానాగాడు ఎవడు? మరి ఇప్పుడు అన్నాడు కదా ఆయననే, దివానాగాళ్ళ మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా ఎందుకు బంధు పెట్టినవరా? రైతు బంధు నీ అయ్య సొమ్మ, నీ అబ్బా సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? నేను పడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకేబాజ్ గాడు ఎవడు?
పంటలు కొనుగోలు చేయని బట్టెబాజుగాడు ఎవడు పక్కన కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేంగి. నేను అడుగుతున్నా, నీయేటువంటి బట్టెబాజ్ మాటలు మాట్లాడి దోకెబాజ్ పనులు చేసి ఇవాళ గద్దెనెక్కి కూర్చొని యాడున్నవరా అయ్యా అంటే రైతు వారోత్సవాలను పెట్టిండు. ఈయననేమో ఢిల్లీలో పోయి పండుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది? 69 సార్లు వేయండు ఢిల్లీకి, 69 పైసలు తెచ్చినవా? సో విన్నాం కదా మన నేతలు ఏ విధంగా మాట్లాడుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఈ మధ్యలో మాట్లాడలేదు. కాళేశ్వరం సభలో చాలా రేవంత్ రెడ్డి కూడా చాలా మాట్లాడాడు. తొండలో లాగలేసి కొడతాం, తొక్కి నారదీస్తాం, ఉరేసుకొని చచ్చిన లాభం లేదు అని కేసీఆర్ గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. ఇలా కేటీఆర్ మాట్లాడితే గురించి నేతలపై పార్టీలు చర్యలు తీసుకురా. ఎవరు పార్టీ చర్య తీసుకుంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి, కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఎంకరేజ్ చేస్తుంది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి. ఎవరు తీసుకోవాలి? ముఖ్యమంత్రి మీద చర్య ఎవరు తీసుకోవాలా? వర్కింగ్ ప్రెసిడెంట్ మీద చర్య ఎవరు తీసుకోవాలా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మీద ఎవరు తీసుకోవాలా? ఎవరు తీసుకోలేరు కదా. సో ఇక్కడ ఏమైతుందంటే రాజకీయాలను అందరు నేతలు కలిసి, తెలంగాణలో రాజకీయాలని అందరు నేతలు కలిసి భ్రష్టు పట్టిస్తున్నారు. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది చూద్దాం. బండి సంజయ్ ఒక విషయంలో హట్ అయినారు. ఏంటంటే కేటీఆర్ కాందిశికుల భూముల విషయంలో రేవంత్ బండి సంజయ్ కొల్లుడయ్యారని ఆరోపించారు. అప్పుడు బండి సంజయ్ దాన్ని ఏమనాల్సి ఉండే అంటే, కేటీఆర్ నీ ఆస్తులు నా ఆస్తులు ఏందో లెక్క పెడదాం రండి, దాన్ని అన్న పత్రాలు బయటపెట్టు అని చెప్పాల్సి ఉండే. అంటే సహజంగా ఏంటంటే నాకు సంబంధం లేని విషయంలో నన్ను అనవసరంగా రేవంత్ రెడ్డితో కలిసి కొల్లుడని ఆరోపిస్తున్నారు అని చెప్పేది ఉండే. సో దాన్ని ఆయన ఆవేశంగా ఇంకో మాట, ఆయన నువ్వు మనిషి పుట్టుకై పుడితే అంటూ మళ్ళీ ఇంకో కేసీఆర్కే పుడితే అని చెప్పి ఆ విధంగా మాట్లాడారు. ఆ రెండు వర్డ్స్ వాడకుండా ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉండేది కదా. తర్వాత నీ ఆస్తులు నా ఆస్తులకు సిద్ధం అంటే డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నావా నువ్వు అన్న విధంగా ఆయన బండి సంజయ్ మాట్లాడారు. సో ఇక్కడ సరే డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నావా అని ఆయన అనడంతో మళ్ళీ కౌశిక్ రెడ్డి వచ్చి తంబాకులో డ్రగ్స్ కలుపుకున్నావా అని ఆయన అన్న పరిస్థితి. అయితే బండి సంజయ్కి ఒక ఆవేదన ఏముందంటే, పార్టీ అధ్యక్ష పదవి నుంచి, భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి 2023 జూలై 4వ తేదీ నాకు ఇంకా గుర్తుంది, అర్ధాంతరంగా తొలగించడంలో భారతీయ జనతా పార్టీ హైకమాండ్కు తన టెలిఫోన్ ట్యాప్ చేసి తన గురించి తప్పుడు ఇన్ఫర్మేషన్ భారతీయ జనతా పార్టీ హైకమాండ్కు ఇచ్చారు. అందువల్ల హైకమాండ్ తనను భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. లేకపోతే రేవంత్ రెడ్డి పొజిషన్లో తానుండేవాడిని అన్నది బండి సంజయ్ అభిప్రాయం. అప్పటి వరకు బీజేపీ ఫుల్ స్వింగ్ లో ఉంది. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తీసేశారో అప్పటి నుంచి పార్టీ కనీసం 30-35 సీట్లు వస్తుంది అనుకున్నది కాస్త 8 సీట్లకు వచ్చింది. సో అప్పటి నుంచి కేటీఆర్ అంటే ఒక ఏమంటారు పర్సనల్ ఎనిమిటీ ఏర్పడ్డది రాజకీయాల్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పర్సనల్ ఎనిమిటీ లేదు, బట్ కేటీఆర్ మీద కేసీఆర్ మీద పర్సనల్ ఎనిమిటీ ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ హైకమాండ్కి ఏదో చెప్పారు, భారతీయ జనతా పార్టీ హైకమాండ్కు చెప్పారు, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు. అది చెప్పడం వల్ల హైకమాండ్ తనను భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తీసేసింది. అంటే నోటికాడి ముద్ద పోయింది. తనదే కాదు, బీజేపీ కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది. లేకుంటే అంటే బీఆర్ఎస్ అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జీరో కదా, అన్ని ఎలక్షన్స్ ఓడిపోయింది. మునుగోడులో డిపాజిట్ రాలే, నాగార్జున సాగర్ లో జానారెడ్డి మీద ఓడిపోయింది, జిహెచ్ఎంసీలో 2 సీట్లు వచ్చాయి, హుజురాబాద్ లో డిపాజిట్ రాక 3000 ఓట్లు వచ్చాయి. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో అప్పుడు అటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎట్లా భారతీయ జనతా పార్టీ ఏం లేదు, బండి సంజయ్ అధ్యక్ష పదవి పోయిన తర్వాత అనుకునేసరికి ఆ ఓట్లన్నీ కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైపు డైవర్ట్ అయినాయి. సో బండి సంజయ్ ఒపీనియన్ ఏంటంటే నోటికాడి ముద్ద పోవడానికి బీఆర్ఎస్ పార్టీ కారణం. ఆ సమయంలో తమ హైకమాండ్ తో ఏం చెప్పిందన్న ఉద్దేశంతో కొంత పర్సనల్ ఎనిమిటీ ఆయన వ్యక్తిగతంగా దాన్ని తీసుకున్నారు. సో దానివల్ల ఆయన కేటీఆర్ మీద ఆ విధంగా మాట్లాడారు. సో మాట్లాడినప్పుడు మనం చూసాం, దానికి కౌశిక్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఒకటి ఉంది ఏంటంటే కౌశిక్ రెడ్డి బండి సంజయ్ మధ్య అంత పెద్ద వైరం లేదు అని చెప్పి. ఇన్ఫాక్ట్
బండి సంజయ్ కొంత కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ వరకు మనకే మాట ఆ మాట చెప్పుకోవాల్సి వస్తే ఆయన కొంత ఎనిమిటీతో ఉండరు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్తో ఎలక్షన్ సందర్భంగా కొంత వాగ్వాదం జరిగింది. ఎలక్షన్ సందర్భంగా అయోధ్య రాముడి అక్షింతల్ని పొన్నం ప్రభాకర్ కంట్రోల్ బియ్యం అని చెప్పారు. అంటే గిట అప్పుడు దేవుణ్ణి రాజకీయాల్లోకి మీరు లాగుతున్నారు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య నడిచింది. తర్వాత ఏం చెప్పారు, ఆయన మహాలక్ష్మి దేవాలయంలో ప్రతిసారి నవరాత్రులు జరుపుతారు. నవరాత్రులు జరిపినప్పుడు అన్ని పార్టీల వాళ్ళని పిలిచారు. గంగుల కమలాకర్ అక్కడ లోకల్ ఎమ్మెల్యేని పిలిచారు, పొన్నం ప్రభాకర్ని పిలిచారు, శ్రీధర్ బాబుని పిలిచారు. అందరిని పిలిచి అన్ని పార్టీల వాళ్ళతో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఆయన ఏం చెప్పారు, ఎలక్షన్ అయ్యేంత వరకు అంటే ఎలక్షన్ అయిపోయింది ఇక కరీంనగర్ అభివృద్ధి మీదే దృష్టి అని చెప్పారు. అట్లాగే తన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నారు కాబట్టి కౌశిక్ రెడ్డితో కూడా మంచి రిలేషన్ ఉంది, పెద్ద వ్యతిరేక రిలేషన్ ఏం లేదు. ఇంకొకటి కూడా కారణం కావచ్చు, ఈటల రాజేందర్ కౌశిక్ రెడ్డి కొంత వాళ్ళకి వ్యతిరేకం కాబట్టి ఈటల రాజేందర్ బండి సంజయ్ మధ్య వ్యతిరేక ఈక్వేషన్ నడుస్తుంది కాబట్టి కొంత కౌశిక్ రెడ్డికి బండి సంజయ్కి పెద్ద గ్యాప్ ఏం లేదు. అయితే మొన్న డ్రగ్స్ నువ్వు కూడా కలుపుకున్నావు అని సంజయ్ కరీంనగర్ క్యాంప్ ఆఫీస్లో చేయడం, వ్యాఖ్యలు చేయడం, దాంతో కొంత బండి సంజయ్ సీరియస్ అవ్వడం, బండి సంజయ్ సంబంధించిన వర్గీయులు సీరియస్ అయ్యి అటాక్ చేశారు. సో దానివల్ల పరాకాష్ఠకు చేరింది. ఇప్పుడు కేటీఆర్ బండి సంజయ్ మీద ఏం బూతులు మాట్లాడలేదు, కేటీఆర్ మాట్లాడింది రేవంత్ రెడ్డి మీద. ఈ కరీంనగర్ లో జరుగుతున్న కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద మాట్లాడడం కూడా అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి కూడా చీఫ్ మినిస్టర్ లాగా మాట్లాడట్లేదు. ఆయన కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు అన్నట్టు లాగుల్లో తొండలేసి కొడతాం, లేకపోతే ఏమంటారు ఊరేసుకొని చావాలా, ఎవనికి రా నువ్వు జాతిపిత, 17 సంవత్సరాల పెద్ద వ్యక్తిని ఆయన మాట్లాడుతున్నప్పుడు నా తండ్రి గురించి మాట్లాడతావా అని చెప్పి ఈయన మాట్లాడుతాం. ఇదే యాక్చువల్ గా జరుగుతుంది. సో ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని రాజకీయాల స్థాయి అంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి రాజకీయాలు అంటే తిట్లు తప్ప వేరేదేం లేదనే విధంగా తయారైపోయింది. సో బండి సంజయ్ అక్కడ ఏంటంటే దమ్ముంటే నిరూపించు అనే బదులు నువ్వు మనిషి పుట్టుక పుడితే తర్వాత నువ్వు కేసీఆర్కే పుడితే అనడం వల్ల చాలా పెద్ద ఇష్యూ అయింది. ప్లస్ నువ్వు మాట్లాడింది డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నావా. బండి సంజయ్ ఆవేదనలో ఏంటంటే అనవసరంగా తనను బ్లేమ్ చేశారు, ఏదో ఆస్తులు సంపాదించారని చెప్పి. బండి సంజయ్ బంజారా హిల్స్ లో ఇప్పటికీ 2 BHK 3 BHK ఇంట్లో ఉంటారు, సొంత ఇల్లు కూడా లేదు హైదరాబాద్ లో బండి సంజయ్కి. పాదయాత్ర సక్సెస్ కోసం పార్టీ కోసం ఖర్చు పెట్టారు, పార్టీ కార్యకర్తల కోసం ఖర్చు పెట్టారు. కానీ ఫైనాన్షియల్ గా ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండి నిజంగా చెప్పాలంటే పొలిటీషియన్స్ తో మిగతా పొలిటీషియన్స్ తో పోలిస్తే ఆయన ఆస్తుపాస్తులు తక్కువనే. అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీలో ఈ ఆస్తుపాస్తులు ఎక్కువ పెంచుకున్నా హైకమాండ్ కూడా సహించదు. కిషన్ రెడ్డి అయినా బండి సంజయ్ అయినా ఎవరైనా వాళ్ళకి రాజకీయాల్లో అంతకుముందు ఇప్పుడు మిగతా ఉన్నవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు వచ్చి ఉండొచ్చు, కానీ ఇక్కడ వచ్చి సంపాదించుకుంటే సొంతంగా సంపాదించుకుంటే సంఘ పరివార్ గానీ వాళ్ళు అంగీకరించారు. సో ఆ కాంటెక్స్ట్ లో ఆయన ఏమన్నారంటే నీ ఆస్తిపాస్తులు నా ఆస్తిపాస్తులు చర్చ సిద్ధం, అక్కడితో ఆగితే బాగుండేది. కానీ మంచి పుట్టుక డ్రగ్స్ ఇవన్నీ మాట్లాడేసరికి ఇది అయిపోయింది. సో అందుకని రాజకీయాల్లో నేతలు సంయమనం పాటించాలి. ప్లస్ ఆ రైతు సభలో కూడా కేటీఆర్ మాట్లాడింది కరెక్ట్ కాదు. ఇంకా రేవంత్ రెడ్డి అయితే ప్రతిసారి ఆయన బహిరంగ సభ మైకు దొరికితే చాలు కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతారు. నేను పదే నాకెవరికి బండి సంజయ్తో వైరం లేదు, కేటీఆర్తో వైరం లేదు, రేవంత్ రెడ్డితో వైరం లేదు. నేను దయచేసి మీ ముగ్గురికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాజకీయాల్ని మనం ఒక మంచి రాజకీయం చేద్దాం, కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మక రాజకీయం చేద్దాం, దేశంలో మిగతా రాష్ట్రాలకి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా రాజకీయం చేద్దామని విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాల్లోకి అందరూ వచ్చిన వాళ్ళు మీరు ఆదర్శంగా మీరు మంచిగా మాట్లాడితే మిగతా వాళ్ళు కూడా మంచిగా మాట్లాడతారని విజ్ఞప్తి చేస్తున్నా. జరిగింది ఏదో జరిగింది, ఇప్పటికైనా ఇటువంటి జరగకుండా చూసుకోండి. మాట్లాడదాం. మనతో పాటు బాలరాజ్ యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి తాడు శ్రీనివాస్ గారు, కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అవుతారు. ముందుగా బాలరాజ్ యాదవ్ గారు. సార్, సో ఏంది కౌశిక్ రెడ్డి ఎన్నిసార్లు మాట్లాడినా మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? రిపీటెడ్ అఫెండర్ ఒకటి. కేటీఆర్ ఆ సభలో ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది వరంగల్ సభలో? భరత్ గారు, ముందుగా మీకు జీ తెలుగు ప్రేక్షకులకి ప్యానెల్లో పెద్దలందరికీ నమస్కారం. 2-3 అంశాలను స్పష్టంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏదైతే వరంగల్లో రైతు సంగ్రామ సదస్సు జరిగిందో ఆ సదస్సులో అనేక అంశాన్ని అంటే సార్ మీరు
రేవంత్ రెడ్డి గారిని విమర్శించిన అంశాలను ఇవాళ బ్యానర్ ఐటమ్స్ గా చూపిస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు పరచట్లేరు, రైతాంగానికి ఇచ్చిన హామీలను ఎందుకు అమలు పరచలేరు అంశాన్ని మాత్రం స్పష్టంగా చెప్పట్లేరు. వాస్తవంగా ఇవాళ రైతుకి ఇచ్చిన హామీల సంబంధించి రైతు డిక్లరేషన్ 2022 దానికి బూతులు తిట్టాల్సిన అవసరం లేదంటారా? ఆయన హామీలు అమలు పరచకపోతే బూతులు తిట్టాల్సిన 2 అంశాలని ముందరకు తీసుకొని మిగతా వారు మాట్లాడినటువంటి రైతు సంబంధించిన అంశాలు మాత్రం మనం మర్చిపోతా ఉన్నాం. మరి ఎందుకు 1-2 అంశాలే హైలైట్ ఎందుకు అవుతాయి? తిట్టిన బూతులే హైలైట్ అవుతాయి. మరి ఇప్పుడు ఏం చేస్తాం సార్? ఇప్పుడు మీడియా బూతులు తిట్టదు కదా, సోషల్ మీడియా కానీ వాటికే ప్రయారిటీ ఉన్నది. ఇప్పుడు కన్స్ట్రక్టివ్ రాజకీయాలు చేస్తున్న శరత్ గారు మాట్లాడిన మాటలు మంచిగా మాట్లాడిన అనుకోండి, ఆ మాటలు ఎక్కడ బ్యాన్ రైటం రాదు, బ్రహ్మాండంగా పోతున్నాయి. బ్రహ్మాండంగా DNA లో శరత్ గారు మాట్లాడిన మాటలు బ్రహ్మాండంగా పోతున్నాయి. మీరు చూసుకోండి, భరత్ గారు రోజు చాలా మంది చూస్తున్నారు, బ్రహ్మాండంగా పోతున్నాయి. మీరు భరత్ గారు మీరు పోవట్లేదు అంటే మీరు చెప్పండి. పోవట్లేదు లేదండి, పోవట్లేదు. శరత్ గారు మాట్లాడింది DNA లో పోవట్లేదు మీరు చెప్పండి. అట్లేం అనను. అంటే దానికి నేనేమంటే భరత్ గారు మీరు ఢిల్లీ రాజకీయాలు చూసినారు, రాజకీయాలు చూసినారు, మమ్మల్ని విద్యార్థి నాయకున్నప్పటి నుంచి మీరు చూస్తా ఉన్నారు. ఓకే, మేము ఒక డాక్టరేట్ చదువుకొని యూనివర్సిటీ ఉద్యమాల నుంచి ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలోకి ప్రవేశించి ఇలా ఒక కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసి రాజకీయాల్లో ఉన్నాం. మేము కూడా కన్స్ట్రక్టివ్ రాజకీయాల్లో నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించే విధంగానే రాజకీయాలు ఉండాలని కోరుకునే వాళ్ళం మేము ఒకరం. మీరు కూడా అదే పంతాన్ని వ్యవహరిస్తా ఉన్నారు, అదే విధంగా చెప్తా ఉన్నారు ఇంట్రో కూడా. ఇప్పుడు ఏమంటాం అంటే ఓకే సార్, ఇప్పుడు ఎవరు మొదలు పెట్టారు, ఎవరు దాన్ని ముగింపు పలుకుతారు అనేటప్పుడు పెద్దన్న పాత్ర పోషించాలి. శరత్ గారు ఉన్నారు, నేను వయసులో చిన్నవాడిని, నేనేదైనా మాట్లాడితే వారు నన్ను సరిచేయాలి, కానీ వారు కూడా అదే విధంగా నా మీద ఎదుగుదాడి చేస్తే శరత్ గారి విజ్ఞత ఉండదు, నాకు నా చిన్నతనాన్ని నా యొక్క వయసుకు ఆయన గౌరవం ఉన్నట్టుండదు. 2 అంశాలు చూడాలి. ఒకవేళ నేనేమైనా తప్పు మాట్లాడాను అనుకోండి, నా తప్పును సరిచేస్తూ పెద్దవాళ్ళు దాన్ని సరిచేయాలి. ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు, అదేవిధంగా పార్టీ వర్కింగ్ గా కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినారు. ఏమని చెప్పినారు? మీకు ఆరోపణలు చేస్తామండి, రేవంత్ రెడ్డి గారి మీద ఒంటికాల మీద లేవని బండి సంజయ్ భారత రాష్ట్ర సమితి మీద నాయకుల మీద ఎందుకు లేస్తా ఉన్నారని స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ప్రతిపక్షంలో మేమున్నామా? అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉందా? ఇవాళ ప్రతిపక్షంలో భారత రాష్ట్ర సమితి ఉంది, అధికార పక్షంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అనేక హామీని రైతాంగానికి ఇచ్చినారు. ఆ రైతాంగానికి ఇచ్చిన హామీల మీద మా పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారు ఏదైతే 2022లో అంటే సుమారు 4 సంవత్సరాల కింద మీరు ఇచ్చినటువంటి హామీలని అన్ని కూడా ఇలా ఎకరువు పెడుతూ ఒక సభను పెట్టాం. ఆ సభలో అనేక అంశాలు లేవనెత్తినారు. లేవనెత్తిన అంశాలని స్పష్టంగా మేము అడుగుతా ఉన్నాం. అడిగే క్రమంలో బండి సంజయ్ గారు ఎవరిని అడగాలి? రేవంత్ రెడ్డి గారు హామీల మీద మాట్లాడాలి కదా. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, రైతాంగానికి ఇచ్చిన హామీలు కావచ్చు, యువకులకు ఇచ్చిన హామీలు కావచ్చు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు కావచ్చు, మహిళలకు ఇచ్చిన హామీలు కావచ్చు, వృద్ధులకు ఇచ్చిన హామీలు కావచ్చు, సకల జనులకు ఎన్ని రకాల హామీలు ఇచ్చారో అన్ని రకాల మోసాలు చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయలేదని చెప్పేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. రైతు హామీలు అమలు చేయలేదనగా హామీలు అమలు చేయని సన్నాసి ఎవడు, హౌలే ఎవడు, దివానా ఎవడు, ఇవన్నీ అనొచ్చా? ఓకే సార్, ఇప్పుడు ఏ అంశాలు అయితే మీరు వాళ్ళు అదంటారు, లేకపోతే వాళ్ళు ఏమంటారు? దళితులు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన ఆయన ఎవరు, 3 ఎకరాల భూమి ఇస్తా అన్న ఆయన ఎవరు అని వాళ్ళు అంటే సార్ ఓకే, మీరు అన్నట్టు మాటలు కోటలు దాటుతా ఉన్నాయి. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు మాత్రం గడప కూడా దాటట్లేదు అనే సందర్భాన్ని గుర్తు చేస్తూ మా పార్టీ వర్కింగ్ కొన్ని మాటలు మాట్లాడవచ్చు. ఒకవేళ ఆ మాటలు అభ్యంతరకరంగా ఉన్నట్టే భరత్ గారు మీలాంటి వాళ్ళు ఏదైనా సూచన చేయండి, డెఫినెట్ గా వాటిని సవరించుకునే నేను రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు, కేసీఆర్ మీద మాట్లాడినప్పుడు కూడా నేను అబ్జెక్షన్ వ్యక్తం చేశాను. జాతిపిత అన్నప్పుడు అబ్జెక్షన్ వ్యక్తం చేశాను నేను. నువ్వు సీనియర్ జర్నలిస్ట్ గా మీరు రాజకీయాల పరిశీలిస్తున్నారు కాబట్టి మీ యొక్క ఒపీనియన్ డెఫినెట్ గా వ్యక్తం ఒక న్యూట్రల్ పర్సన్ గా మీరు వ్యక్తం చేయాల్సింది. శరత్ లాంటి వాళ్ళు కూడా సజెస్ట్ చేయాల్సింది, దాని తప్పేం లేదు. కానీ నిన్న జరిగినటువంటి దాంట్లో కేటీఆర్ గారు తప్పేముందండి? ఓకే, ఈ ప్రభుత్వం మీద కొంత ఘాటు విమర్శ చేయడం కోసం ఒక 2-3 పదజాలాలు బయట వదిలేము. దానికి బండి సంజయ్ గారికి ఏం సంబంధం? బండి సంజయ్ గారిని అడిగిన క్వశ్చన్ చేద్దా? కాంతిశుకుల భూములలో రేవంత్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి సంబంధం ఉంది, చాలా అంశాలు ఇంకా బయట పెడతాం, మాకు అన్ని సమాచారం మా దగ్గర ఉందని ఒక ఆరోపణ చేసినారు. దానికి ఆరోపణ చేయాల్సినటువంటి ఈ విమర్శ చేసినప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి తను ఏం చేయాలి? ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వు కూడా ఆరోపణ చేయాలి, ఒకవేళ విమర్శ చేయాలి, లేకపోతే డెఫినెట్ గా నిరూపించుకుందాం అని చెప్పాలి. లేదు నీలాంటి న్యూట్రల్ పర్సన్ దగ్గరకు చర్చకు వస్తాం, మీరు తేల్తామని చెప్పాలి. కానీ కేటీఆర్ గారి మీద మాట్లాడినటువంటి అసంపకరమైనటువంటి మాటలు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అండి, ఆయన దేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, రాష్ట్రానికి కూడా కాదు. ఒక భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినారు. మీరు కార్పొరేటర్లుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే మాట్లాడిరో అదే స్థాయిని ఇప్పుడు ప్రదర్శిస్తామంటే ఎట్లా?
అది కాదు కదా. ఇప్పుడు దూమెట పాలేదో మాట్లాడే మాటలకు శరత్ మాట్లాడే మాటలకు తేడా ఖచ్చితంగా కనపడాలి. వయసు రీత్యా కావచ్చు, అనుభవ రీత్యా కావచ్చు, అన్నిటి రీత్యా కావచ్చు. యువకుడిగా నేను ఏదన్నా దొరికినప్పుడు నా మాటల్ని సవరించాల్సిన బాధ్యత మీ భరత్ గా మీ మీద ఉంటది, శరత్ గారి మీద ఉంటది. కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మీరు మాట్లాడే మాటలేంది? అది మాటలు కేసీఆర్ గారి కుటుంబం మీద, కేసీఆర్ గారి పుట్టుక మీద, కేటీఆర్ గారి పుట్టుక మీద మాట్లాడొచ్చా? అది మీరు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారో దీన్ని? నేను చెప్పాను కదా స్టార్టింగ్ లోనే అబ్సల్యూట్లీ రాంగ్ కదా. మీరు చెప్పారు ఓకే సార్, బండి సంజయ్ గారికి అనిపించాలి కదా, బండి సంజయ్ గారికి ఇది తప్పని అనిపించాలి కదా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా. మేము అడుగుతా ఉన్నాము, ఆరోపణ చేయాల్సింది ఎవరి మీద, విమర్శ చేయాల్సింది ఎవరి మీద? వాస్తవంగా బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి మీద చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీరు రైతాంగ సంబంధించిన కళ్ళాల్లో ఒడ్లు కొనట్లే అడగాల్సిన అవసరం ఉంది. తడిసిపోతా ఉన్నవి, తరుగు తీసేస్తా ఉన్నారు. రైతులకు లారీలు రాక లోన్లు పెట్టట్లేదు. రైతు మిల్లర్ దగ్గర ధాన్యము దిగుమతి చేసుకున్నట్లేరు. అదేవిధంగా మీరు మద్దతు ధర ఇవ్వట్లేరు. బోనస్ సంబంధించినటువంటి ఖాతాలో వేయట్లేరు. ఎన్ని అంశాలను బీఆర్ఎస్ పార్టీ ఏకరువు పెడితే ప్రతిపక్ష పార్టీ మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది బండి సంజయ్ గారికి? అధికార పక్షం మీద చేయాలి కదా. అధికార పక్షం మీద చేయాలంటే ఆయనే ఉంటాడు, నువ్వే సివిల్ సప్లై సెంట్రల్ ఆధీనంలో ఉంది, కేంద్ర ఆధీనంలో ఉంది, నువ్వు కొనట్లేవని చెప్పి వీళ్ళు విమర్శలు చేసుకుంటారు. కాబట్టి అంటే బీఆర్ఎస్ చేస్తున్న విమర్శ ఇద్దరికి తగులుతుంది. కాబట్టి ఇద్దరు ఒకటే మా మీద దాడి చేస్తా ఉన్నారు, మా పార్టీ వర్క్ మీద దాడి చేస్తా ఉన్నారు. ఇది దుర్మార్గం అని అంటా ఉన్నాను. రాజకీయాల్లో ఇది ప్రతిపక్షం ఆ మీద దాడి చేసేటువంటి సంస్కృతి తెలంగాణ కనిపిస్తా ఉంది. అధికార పక్షం మీద ప్రతిపక్షాలు దాడి చేయాల్సిన అవసరం ఉంది. అధికార పక్షం హామీలు అమలు చేయట్లేదు, దాని మీద దాడి చేయాల్సిన అవసరం ఉంది. వారి మీద విమర్శలు చేయాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్ గారు మొదటి ఏం ప్రెస్ మీట్ పెడతారు, ఇక బీఆర్ఎస్ ఆన్లో ఉంది, దాన్ని ఫస్ట్ కథం చేయాలని చెప్పేసి అంటారు. బీఆర్ఎస్ కథం మేము అధికారంలో ఉన్నాం, మేము ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్నాం. మరి మీరు కథం చేయాలి, మమ్మల్ని కథం చేయడం కాదు, రేవంత్ రెడ్డి కథం చేసే ప్రయత్నం చేయండి. రేవంత్ రెడ్డికి ఎందుకు మీరు ఇంత లాలుచి పడతా ఉన్నారు? ఎందుకు మీరు లోపల మీరు ఎందుకు ఈ కుయక్తు రాజకీయాలు చేస్తా ఉన్నారు, కుమ్మక్కు రాజకీయాలు చేస్తా ఉన్నారు? దీని మీద విమర్శ చేస్తా. దానికి ప్రతిగనగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు గంగుల కమలాకర్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టినారు. ఒకవేళ గంగుల కమలాకర్ కార్యాలయంలో పెట్టే ప్రెస్ మీట్ లో కౌశిక్ రెడ్డి గారు నోరు దాడితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నువ్వేం చేయాలి? కౌశిక్ రెడ్డి గారి మీద ఏదైనా డిఫమేషన్ ఏదైనా చేయండి, డిఫమేషన్ లేకపోతే పోలీస్ కేసో ఏదో పెట్టి మీరు యాక్షన్ తీసుకోండి, హోంశాఖ సహాయ మంత్రి కదా. కానీ మీరు ఎట్లా కార్యాలయం మీద దాడి చేస్తారు? మీరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీద, గంగుల కమలాకర్ సంబంధించినటువంటి కార్యాలయం మీద దాడి చేయాల్సిన అవసరం ఏంది? ఇష్టం కౌశిక్ రెడ్డి ఇట్లా రిపీటెడ్ గా అందరి గురించి మాట్లాడినా మీరు ఏం యాక్షన్ తీసుకోరు, ఎంకరేజ్ చేస్తారా? ఏంటి సార్ ఏమన్నారు? ఏమన్నా నోట్ల వేలు పెట్టినా కొరకరు కౌశిక్ రెడ్డి ఏమనలేదు. చాలా సార్ నేనేమంటాడు సార్, కడియం శ్రీహరిని ఏమనలేదు, రేవంత్ రెడ్డి ఏమనలేదు, అక్కడ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని జడిపి దానిలో ఏమనలేదు, ఎక్కడ ఏమనలేదు లేండి సార్. మీరు భరత్ గారు కౌశిక్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడితే మీలాంటి న్యూట్రల్ జర్నలిస్టు లేకపోతే ఇంకెవరైనా బండి సంజయ్ గారు హోంశాఖ సహాయ మంత్రి కదా, పెద్దవాడే కదా, మంచి ఛాన్స్ ఏమని చెప్పి మీరు ఇంతకుముందు మాట్లాడారు కదా. దాన్ని మీరు ఏదైనా ఉంటే లీగల్ గా యాక్షన్ తీసుకోని ఉండ్రి, లేకపోతే మాట్లాడనుండ్రి. మీరు భౌతిక దాడులు లేదు అంటున్నాను. భౌతిక దాడులు పరిష్కారం అయితాయా? ఇలా భౌతిక దాడుల ద్వారా రేవంత్ రెడ్డి యొక్క రైతుల మీద జరుగుతున్నటువంటి ఏదైతే అన్యాయం జరుగుతా ఉందో ఆ అన్యాయాన్ని డైవర్షన్ చేసినట్టు పాలిటిక్సే కదా. అంటే రేవంత్ రెడ్డిని మీరు సేవ్ చేయడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తా ఉందా? రైతులకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టు మీరు ఏం కాదు, మేము భారతీయ జనతా పార్టీ మీ వెనకాల ఉంటాము, మీరు రైతుల దగ్గర ధాన్యం కొనకండి, రైతులకు మద్దతు ధర ఇవ్వకండి, రైతులకు బోనస్ ఇవ్వకండి, రైతులకు టార్గెట్ కవర్లు ఇవ్వకండి. రైతులు కుప్పల మీద చచ్చిపోతున్నారండి. లక్షపేటలో 2 కూలి చచ్చిపోయినారు, లక్షపేటలో 4 చచ్చిపోయారు రైతులు. అదే విధంగా ఒక ఏవో బుర్రుల మంద చనిపోయాడు ఏవలపల్లి మండలంలో. మరి కొనలే పరిస్థితి. ఇవన్నిటిని మీరు ఏం చేసినా మేము ఏమనొద్దు, బీఆర్ఎస్ పార్టీ దాడి చేస్తుంటే మీ వెనకాల మేము ఉంటాము, మేము కాపాడుతాం మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ అనొచ్చా? ఇది న్యాయమంత్రం. నేను ఇలా మీకు కేటీఆర్ మీద మీకు ఎందుకు మాట్లాడుతున్నారు? కేటీఆర్ గారి వ్యక్తిగత అంశాల మీద ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా రైతు సంఘాల సదస్సు పెట్టి మేము వరంగల్లో సభ పెట్టినాము. ఆ సభలో కొన్ని అంశాలు లేవనెత్తినాము. లేవనెత్తే సందర్భంలో కేటీఆర్ గారు ఏదన్నా తప్పు మాట్లాడితే ఆ తప్పులకు సంబంధించి రేవంత్ రెడ్డి గారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడారు కదా. నాయన రాజేంద్ర ఏం మాట్లాడో మనం వెళ్ళేదా? అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న ఆ సదస్సులో ఏం మాట్లాడారో మనం వెళ్ళేదా? వాళ్ళేమో సుతప్పుసలా కేటీఆర్ గారు ఒక్కడే తప్పు చేసినట్టు కేటీఆర్ గారే మాట్లాడినట్టు మాట్లాడితే ఎట్లయితే మరి మాటకు మరి ఏం చేస్తాము? ఇటువంటి రాజకీయాలకు దాపరించినట్లా మాటలు మరి వాళ్ళు మాట్లాడినప్పుడు మేము కూడా ఖచ్చితంగా పద్దాడు చేయాల్సి వస్తుంది. బండి సంజయ్ గారు అయితే మాట్లాడారు ఆ మాటలకు ప్రతీకారంగా మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆ మాటలు ఒకవేళ తప్ప ఒప్ప చూసుకుని దాడులేంది అంటున్నాను. మారణాయుధాలతో ఇష్టం వచ్చినట్టు చూడండి, మీ ఇష్టంతో చూస్తున్నారు. మా ఇష్టం వచ్చినట్టు కారు బాలు కొట్టినారు, కార్యాలయాలను బాలు కొట్టినారు, మారణాయుధాలతో దాడి చేసినారు, రాడ్లు తీసుకొచ్చినారు, పెట్రోల్ బాంబులు తీసుకొచ్చినారు.
ఇష్టం వచ్చినట్టు దాడి చేసే సంస్కృతి ఎక్కడి నుంచి? మీరు మరో బెంగాల్ ఏమైనా చేయదలుచుకున్నారా? బెంగాల్లో ఎట్లయితే మమతా బెనర్జీని 3 సంవత్సరాలు 3 దఫాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ అక్కడ గెలిచినాం కాబట్టి బెంగాల్ లాంటి సంస్కృతి తెలంగాణలో తీసుకొద్దాం, దాడుల సంస్కృతి తీసుకొద్దాం. నేను ఛాంపియన్ కావాలి. బెంగాల్లో సువేంద్ర అధికారి ఛాంపియన్ ఏంటో ఇక్కడ బండి సంజయ్ ఛాంపియన్ కావాలి. ఛాంపియన్ రాజకీయాలు అంటే ప్రజాస్వామ్యం రక్షించే రాజకీయాలు చేయండి, ప్రజాస్వామ్యంగా ప్రజల మనసును గెలిచే రాజకీయం చేయండి, ప్రజాస్వామ్యంగా ప్రతిపక్షాలుగా మీరు చేయాల్సింది ప్రజల మనసును గెలిచే ప్రతిపక్ష రాజకీయాలు చేయండి తప్ప దాడులతోటి విష సంస్కృతిని తీసుకొచ్చి ఇటువంటి రాజకీయాలతో ప్రజల మనసును బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర లేకపోతే అది చేస్తున్నప్పుడు వడ్ల కొనుగోలు గురించి చేస్తున్నప్పుడు మీరు దాడులు చేశారు ఆయన మీద, మర్చిపోయినట్టున్నారు. ఎందుకు చేశాం సార్? నల్గొండలో చేయలేదా? నల్గొండలో చేయలే? బండి సంజయ్ గారు హైలైట్ బండి సంజయ్ వడ్ల కొనుగోలు చేస్తున్నప్పుడు రైతుల పేరు మీద టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయలే? వడ్ల కొనుగోలు గురించి మాట్లాడినప్పుడు సార్ భరత్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ముందుకు వేరే పార్టీ రాజకీయ నాయకులు మేము ప్రజాస్వామ్య పద్ధతిలోనే దాడి చేసి చేయలేదా నల్గొండలో? ఎక్కడ చేయలేదు సార్. మీ జిల్లాలోనే చేశారు, ఎందుకు చేయలేదంటారు? కానీ బండి సంజయ్ గారి హైప్ కోసం, బండి సంజయ్ గారి ప్రచారం కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారు ఏమేమి చేస్తారు? 10th క్లాస్ హిందీ పేపర్ ఎట్లా లీక్ చేయించినట్టు ప్రయత్నం చేసిరో, ఎన్ని రకాల టార్గెట్ హంగామా చేసిరో మనం రాజకీయాలు బండి సంజయ్ గారు అధ్యక్షుడు చూసినాం. అది చూసి వాళ్ళ కేంద్ర పార్టీ ఇది ఈయన తోటి బండి సంజయ్ గారితో మనం నెగ్గేటట్లే అని చెప్పి ఆయన తొలగించింది. దానికి బీఆర్ఎస్ పార్టీతో పోలిక పెట్టడం ఏంది? మేము మాకే సంబంధం, వాళ్ళ నేషనల్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడతారు? 2-3 అంశాలు స్పష్టంగా చెప్తున్నారు. తాడూరు శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి అయినారు. శరత్ గారు చాలా చెప్పండి ఉంటున్నారు. శరత్ గారు రేపు కరీంనగర్ బంద్ వినిపిస్తుంది కానీ చాలా దూరంలో ఫ్రేమ్ ఉంది, కొంచెం దగ్గరగా ఫ్రేమ్ పెట్టుకోండి సార్. అయితే ఈలో కూడా సార్ మాట్లాడించండి సార్, నేను 1 నిమిషంలో వచ్చేస్తాను. ఐ విల్ గెట్ బ్యాక్ టు యు ఇన్ ఎ సెకండ్. చెప్పండి. 1 నిమిషం. ఎస్ తాడు శ్రీనివాస్ గారు. చెప్పండి సార్. నేను ఇప్పుడు జాయిన్ అయినాను. యాక్చువల్ గా సోదరుడు ఏదో మాట్లాడేది లాస్ట్ లో విన్నాను. ఏంది బూతులు? కరీంనగర్ ఎపిసోడ్, కేటీఆర్ బూతులు, కేటీఆర్ మాట్లాడింది. కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద మాట్లాడారు, బండి సంజయ్ మీద మాట్లాడలేదు. నేను ఏమంటున్నా అంటే దాడులు, వారు ఏదో బెంగాల్ దాడులా ఇంకో దాడుల గురించి మాట్లాడుతా ఉన్నారు. అయ్యా బెంగాల్ దాడులలో మీరు సువేంద్ర అధికారి గురించి చెప్పినారు. సువేంద్ర అధికారి పిఏని చంపబడ్డాడు, గది మాట్లాడండి బాలరాజ్ యాదవ్ గారు. మీరు చెప్తున్న దాంట్లోనే సువేంద్ర అధికారి దాడులు చేశారు. దాడులు చేయలే, దాడులకు గురైనాం. నందిగ్రామ్ దాడులు ఎప్పుడు టాటా అప్పుడు ఎవరు చేశారు? నేనేమంటున్నా మీ సోపతి పట్టింది కాబట్టి అక్కడ మమతా బెనర్జీ ఓడిపోయింది, ఇక్కడ స్టాలిన్ ఓడిపోయిండు. మీ సారు ఎక్కడెక్కడ పోయొచ్చిండో, సేకరణలు ఇచ్చిండో, కావలు ఇచ్చుకున్నాడో అక్కడ అందరూ మటాష్ అయిపోయారు. అయిపోయింది. ఏందన్నా నువ్వు పొత్తుకూడినావు ఈ రాష్ట్రంలో, మేమెన్నడూ పొత్తుకూడలే ఆయనతోని. బీజేపీ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది, మేమెప్పుడు కూడా కేసీఆర్ సోపతి పట్టలేదు. పట్టింది వదిలింది మీరు, మళ్ళా కావలించుకున్నది మీరు. ఇవాళ యూపీఏ ప్రభుత్వంలో మీ సోపతి చేసిండు, మీరు కూడా ఖతమవుతుర్రు. మీరు చెప్పించుకోవాలని చెప్పి మిమ్మల్ని మర్చిపోయినందుకు మీరు మళ్ళా మధ్యలో నన్ను నేను నా ప్రయాణం ఆయన తెలంగాణ తెచ్చేంత వరకు ఒక పోరాటంలో నిమగ్నమై ఉన్నాం. దానికి వాహకంగా ఆయనని వాడుకోవచ్చు. 1 నిమిషం. రెండోది, తర్వాత గవర్నమెంట్ లో ఫస్ట్ 5 ఏళ్ళు ఇలా కొట్లాడినోడే చేస్తే ఎట్లా చేస్తాడో చూద్దామని ఉన్నాం. ఆ కాలం అయిపోగానే ఆయన అవినీతిని చూసినాక, కాళేశ్వరం కూలినాక అందులోనే ఉండాలనా? ఆయన ఏది ఫోన్ ట్యాపింగ్లు చేసినా అందులోనే వాడి ఉండాలనా? ఆయన ఆయనకు గొర్రెల చైర్మన్ మా బాలరాజ్ యాదవ్ కి, నేను ఎంబీసీకి నేను ఇవన్నీ చేయాలా? అవన్నీ నేనేమంటున్నా, ఈ భరత్ గారు ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు రాష్ట్రంలోని పరిస్థితి. దాడులు కోదండరాం సైతంని వదలలేదు, ఉద్యమకారుణ్ణి. ఆయన అందగాడని కావలించుకొని కూడా ఆయన మీద దాడి చేసినప్పుడు మీరే ఉన్నారు అక్కడ. అర్థమైందా? కత్తి వెంకటస్వామన్న. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్లలో ఎంతమందిని బండి సంజయ్ గారిని చేయలేదంటారు. ఆ రోజు ఎక్కడెక్కడ దింపుకొని అరెస్ట్ చేసినారు. ఇక్కడ బొమ్మల రామారావు నుంచి ఇక్కడ రోడ్లను పడి ఇట్లా పోయి కార్ల ఎత్తేసి ఆ రోజు కరీంనగర్ లో తలుపులు ఇరగొట్టలే సోదరా?
బీఆర్ఎస్ ఓడిపోవడం కేవలం నీ దాడుల సంస్కృతి వల్లనే మన ప్రజలు ఇంట్లో కూర్చోబెడితే మళ్ళా బయటకు వస్తలేడు. అర్థమైందా? ఇజడ కరీంనగర్ లో కౌశిక్ రెడ్డికి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ అట. అట్లా ఈయనకేం పనే? ఆయన లేనప్పుడు ఈయనకేం పని? పెడితే గంగుల కమలాకర్ పెట్టాలి. ఆయన కౌశిక్ రెడ్డిని గేమ్ చేంజర్ అన్నారు ఒకనాడు. ఓయమ్మో కేసీఆర్ గారు నిజంగానే గేమ్ చేంజర్. ఆయన వచ్చి కాదు, ఇప్పుడు ఆ క్యాంప్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెడితే కలెక్టర్ కో ఎస్పీ కో కంప్లైంట్ చేయండి. వెహికల్ వలగొట్టి క్యాంప్ ఆఫీస్ వలగొడతామంటే ఎట్లా సార్? కొడితే ఇదేమో వెనకట్ లెక్క. కలెక్టర్ ఎస్పీ కంప్లైంట్ చేయండి అని చెప్తారా? యాక్షన్ తీసుకోండి అంతే తప్ప ప్రెస్ మీట్ క్యాంప్ ఆఫీస్ లో పెడితే అదే మేము ఆయన కొడితే ఆయన తిడితే గలీజ్ మాటలు అంటే మేము భజన చేసుకోవాలి. రేవంత్ రెడ్డి లెక్క పిరుకోలం అనుకుంటున్నా. ముందు సంజయ్ కూడా అన్నారు కదా కేసీఆర్ కే నేను ఏమంటున్నా అంటే మీరు పార్టీకి అక్కర్లేదు. ఒక్క నిమిషం ఆ మాటలు దౌడ వలగొట్టేంత మాటలు అవి పనులు ఊసిపోతే మళ్ళీ మాట్లాడట్లా. అర్థమైందా? ఇజాలా మీరు చేస్తున్నటువంటి విషయ సంస్కృతి ఏం మాటలు? నేనేమంటున్నా ముఖ్యమంత్రిని పట్టుకొని బట్టేవాజు అంటే ముఖ్యమంత్రిని ప్రజలు బట్టేవాజు అంటే పడుతున్నాడు. అంటే కూడా ఆయన పడుతున్నాడు అంటే ఒక్క నిమిషం భజన కాదు. ఇవాళ బండి సంజయ్ గారి అభిమానులు ఈ రోజు ఆ రకంగా చేసినారు. రేపు పార్టీయే దిగితే ఎట్లుంటుందో మీకు తెలుసు. అరే ఒక నిమిషం, నాయకులకు అభిమానులు ఉంటారండి. అభిమానులను ఎట్లా ఆపగలుగుతాం మనం? అభిమానులు ఉంటాడు, మునావర్ ఉంటాడు, మీకు మునావర్ ఉంటాడు. మీ పరిపాలనలో పోలీసులు ఉంటాయి, ఉక్కుపాదంతో మోపేటటువంటివి ఉంటాయి. తెలియదా మీది ఏ రకంగా ఉండేనో పరిపాలన చూడలేదా? మీరు మున్నావారును తెచ్చి మ్యూజిక్ పార్టీ పెట్టుకొని మీ కేటీఆర్ గంతులేస్తే చూడలేదా? అరే నేనేమంటున్నా, ఇయ్యాల మీరు రేవంత్ రెడ్డి పడ్డట్టు ఆయన లెక్క భయపడు నేను జైల్లో డబుల్ బెడ్రూమ్ కడతా, తండ్రి కొడుకుల్ని లోపలేస్తా ఆయన భయపడుతున్నాడు. బట్టెవాజ్ అన్న పడుతున్నాడు, ఇవాళ అవులగాడు అన్న పడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి ఆయనకు ఉండాలి ఏమన్నా రేషం ఉన్న ఏదైనా రేవంత్ పేరులో ఆయనకు రేషం ఉంటే కదా. బండి సంజయ్ అభిమానులకు అట్లా కాదు, రేషన్ ఒక్క నిమిషం, ఎన్ని కేసులు అండి ఒక్క దాకా చాతనవుతుందా మీకు? అరే ఒక్క చాతనవుతున్నదా? నువ్వు వర్త పడొచ్చు కాక. నేనేమంటున్నా బీజేపీ నాయకులకు అభిమానులు నేను వెంకటసామి గారు చాలా బాగున్నాయి కదా ఆయన పడుతున్నావు కదా. నువ్వు బట్టె భజన కేటీఆర్ నా వీక్ అన్నాడు. పిక్కు రమీర్ ఏమన్నా వీకిరా? బండి సంజయ్కి ఏం మాట్లాడో తాడు శ్రీనివాస్ గారు డైరెక్షన్ ఉంది. నిన్నటిదాకా సంస్కారం గురించి మాట్లాడి ఇప్పుడు సంస్కారం మాట్లాడుతున్నా. నేనేమంటున్నా, నిన్నటిదాకా భారతీయ జనతా పార్టీ అంటే సంస్కారం కాదన్నా. నేనేమంటున్నా, సాంప్రదాయక సంస్కారం ఉంది కాబట్టి సంస్కారం ఉంది కాబట్టి ఇయ్యాల మీరు ముస్లిం బాయ్ మీ వాడు స్టేట్మెంట్ ముల్లాలకు జీతాలు వేస్తాడట, సకాలంలో ఇయ్యాలట. పెన్షన్దారులు ఆత్మహత్య చేసుకోవాలి, పెన్షన్దారులు ఆత్మహత్య చేసుకోవాలి. ఎస్ఐ చచ్చిపోయా, కానిస్టేబుల్ చచ్చిపోయా, ఎంతమంది ఉద్యోగస్తులు చచ్చిపోయారండి పెన్షన్ అందక. అయిపోయినాయండి. రిటైర్మెంట్ వాళ్ళు అదే మోడీ గారు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా మోడీ గారు సహాయం చేయకపోతే జీతాలు ఇయ్యలేవు. మేము కట్టిన 42 రైల్వే స్టేషన్లకు తొవ్వలు చక్కగా చేయమంటే కూడా చేస్తలేరు మీరు. మా చెల్లపల్లి రైల్వే స్టేషన్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్ ఈడ సికింద్రాబాద్ రోడ్డు జామ్ అవుతుంది. స్టేషన్ పెద్దగా అయింది ఎయిర్పోర్ట్ లాగా. కాచిగూడలో ఎయిర్పోర్ట్ లాగా స్టేషన్ అయింది రైల్వే స్టేషన్. ఇంకా రోడ్లు అప్రోచ్ రోడ్లు వేయండి మీకు చేతనైతే. ఇవి చేయండి, పని చేయండి. మేము తిట్టినా వర్తం, కేటీఆర్ తిట్టినా, కేసీఆర్ తిట్టినా,
మేము పడతాము అంటే మీరేమన్నా తిన్నారేమో లోపాయికారి, మీ ఇద్దరు ఒకటయ్యారేమో, మీ ఇద్దరు వర్తలు ఒకరినొకరు తిట్టుకుందామని అనుకున్నారేమో. బీజేపీ నాయకులు మాట్లాడుతున్నా తర్వాత అవకాశం తప్పకుండా ఇస్తా. ఏం అవకాశం ఇచ్చిరు నీకు? ప్రభుత్వంలోకి వచ్చిరు, ఏ కేసులో నువ్వు లోపలేస్తావు? మాట్లాడేందుకు అవకాశం ఈ ఫార్ములా చేస్తావా? ప్రజలే అవకాశం ఇచ్చిరు, అవకాశం ఇచ్చారు. ఏం చేయగలుగుతున్నావు ముఖ్యమంత్రిగా చెప్పండి. నేను కూడా శరత్ గారు ఒక్క నిమిషం, వెంకట స్వామి గారు, తాడు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శరత్ గారు సార్ నేను మీరు అక్కడ వాళ్ళ ముగ్గురు తిట్టుకున్నట్టు మీరు తిట్టుకోకండి. వాళ్ళ ముగ్గురు తిట్టుకోవడం వద్దనే షో పెడితే మళ్ళీ మీరు ముగ్గురు తిట్టుకుంటే ఎట్లా? నేనేం తిట్టలేదు మిత్రమా, లేదు చెప్తున్నా. ఆపుతున్నా నేను. అవునవును ఆపుతున్నారు. అగ్రి తిట్టున్న వాళ్ళు ఆపుతున్నారు. సంస్కారం సార్ ఒక్క నిమిషం సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే అందరు చదువుకున్న వాళ్ళు, మేధావులు, ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు కాదు సార్. మనం ఒక ప్యానెల్లో కూర్చున్నప్పుడు ఎవరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ సమాధానం, మీకు సమయం వచ్చినప్పుడు సమాధానం ఇవ్వండి. అంతేగాని ఈ క్రాస్ టాక్ వల్ల ఏమవుతుందంటే మీరు ఎన్నో విలువైన విషయాలు చెప్తున్నారు, అవి ప్రజలకు చేరట్లేదు. దానివల్ల ఏం ప్రయోజనం చెప్పండి? ఇంత మంచి వేదిక దుర్వినియోగం అవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఎందుకైందంటే కౌశిక్ రెడ్డి ఉద్యమంలో మానుకోటలో రాళ్ళేసిండన్న ఉద్యమకారుల మీద, అటువంటి వాడు మాట్లాడుతున్నట్ట మనం సపోర్ట్ చేయాలంటే చూడండి. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు, నేను 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను సార్. ఇప్పుడు ఇటీవల జనగణనకు సంబంధించిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టింది. దొరల పర్సెంటేజ్ ఎంత 0.25%, రెడ్ల పర్సెంటేజ్ ఎంత 4%, లేకపోతే మ్యాక్సిమం అయితే 4.5. సరే వాళ్ళు ఇన్ఫ్లేట్ చేసి చెప్పుకుంటున్నారు. బీసీల పర్సెంటేజ్ ఇవాళ ఎంత ఉంది, ఎంత తక్కువగా చేసి చూపెట్టినారు. మీరు బీసీలలో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, మీరు కానీ, బాలరాజు కానీ, మా కత్తి వెంకట స్వామి కానీ. మేమందనేమో బీసీల ఐక్యమై ఈ థర్డ్ క్లాస్ వీళ్ళ ఈ ఉన్నత కులాల నుంచి ఈ అధికారం తీసేసి బీసీలు ఐక్యంగా అయ్యి బీసీ ముఖ్యమంత్రి ఏర్పడాలని మేమంతా కృషి చేస్తుంటే మీరు ఇంకా ఎందుకు ఈ దొరలకు, ఈ రెడ్లకు ఊడిగాలు చేసుకుంటుంటున్నారండి? ఎంత రిక్వెస్ట్ చేస్తున్నారు చూడండి. పక్కనున్న వినండి ఒక్క నిమిషం ప్లీజ్, మీరు మధ్యలో మాట్లాడదు. పక్కనున్న తమిళనాడును చూడండి మీరు ఒక్కసారి. విజయ్ ఎట్లాంటి ఒక ఉద్యమం తీసుకొచ్చినాడు. మీరందరూ ఐక్యం అయితే, మీలో కొంత రాజకీయ చైతన్యం వస్తే మీరు ఈ ఊడిగం చేయాల్సిన అవసరం ఉంటుందా? ఎన్నేళ్ల నుంచి మీరు సేవ చేస్తూ మీ వెంట్రుకలు నెరిసిన ఏంటిదండి? నిన్న కాక మొన్న వి హనుమంతరావుకు ఒక చైర్మన్ పోస్ట్ ఇచ్చినారు. రిటైర్డ్ అయిన శివధర్ రెడ్డికి సెక్యూరిటీ అడ్వైజర్ పోస్ట్ ఇచ్చినాడు. వి హనుమంతరావు జీతం ₹1,00,000, జీతభత్యాలతో అంతా కలిపితే ఇంకో 50,000, ₹1,50,000. తర్వాత రిటైర్డ్ అయిన డీజీపీకి ఎవడన్నా చీఫ్ సెక్రటరీ క్యాడర్ పోస్ట్ ఇస్తారా? వాళ్ళకి అసలు ఏమైనా ఏ మాత్రమైన ఇంగిత జ్ఞానం ఎవడన్నా మాట్లాడినాడున్నాడా? చూడు, కేసీఆర్ ఏం చేసినాడు? రిటైర్డ్ అయిన చీఫ్ సెక్రటరీలందరికీ ఉద్యోగాలు ఇచ్చినాడు. ఎట్లా? రాజీవ్ శర్మ దగ్గర నుంచి, ఎస్కే జోషి దగ్గర నుంచి అందరికీ పునరావాసం కల్పించినాడు. రేవంత్ రెడ్డి గదే చేస్తున్నాడు కదా. శాంతి కుమార్ దగ్గర నుంచి, రామకృష్ణారావు దగ్గర నుంచి, మళ్ళీ డీజీపీలుగా రిటైర్ అయిన శివధర్ రెడ్డి ఆయన అనురాగ శర్మకి ఇచ్చినాడు. ఈయన మహేందర్ రెడ్డికి ఏమో టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్ట్ ఇచ్చినాడు. ఆ తర్వాత శివధర్ రెడ్డికి ఆయన లేకుంటే సెక్యూరిటీయే నడవనట్టుగా, ఈ తెలంగాణ రాష్ట్రం సర్వనాశనమైనట్టుగా ఎక్కడ మాట్లాడుతున్నారండి మీరు? బీసీలు మీ న్యాయమైన భాగం కోసం మాట్లాడతారా? ఛానళ్లలోకి వచ్చేసేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు మన్ను పోసుకున్నాడు. అయినా అసలు కౌశిక్ రెడ్డి ఏ రకంగా ఉద్యమకారుడని ఆయనకు అన్ని అవకాశాలు కల్పిస్తున్నాడు. ఉద్యమం మీద మన్ను పోసిన సంగతి తెలదా? బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ నాయకులు ఎవ్వరు లేడు. అంటే ఈ దొరలు, ఈ ఉన్నత కులాల వాళ్ళు మిమ్మల్ని ఎదగనియ్యరు. మీరు దయచేసి కళ్ళు తెరవండి. ఇక ఛానళ్లలో వచ్చేసేసి శరత్ గారు అంటే మన టాపిక్ సరే టాపిక్ సంబంధించి నేతల బూతులు ఏదైనా కానీ ఒక్కసారి దయచేసి మీలో కొంత పరిజ్ఞానం తెచ్చుకోండి. మీకు అండగా మేమున్నాం. ఇవాళ ఇన్ని రకాలుగా బీసీ రిజర్వేషన్లప్పుడు కానీ ఇతరులప్పుడు కానీ మీ పక్కన ఉండి మీకు అన్ని రకాలుగా సలహా సంప్రదింపులు ఇచ్చి ఇట్లా జరుగుతుంది, బీసీ రిజర్వేషన్ ను బొందబెడుతున్నారు వీళ్ళు, మీరు ఆలోచించండి అని మేము చెప్పినాం. అట్టనే జరిగిందా? మొన్న ఎన్నికలలో కూడా ఎక్కడెక్కడ అవకాశాలు ఇవ్వాలో అక్కడక్కడ అవకాశాలు ఇచ్చుకున్నారు. ఇప్పటికీ ఎన్ని రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతే అవకాశాలు ఎవరికి పోతున్నాయండి? ఢిల్లీలో ఉండే అభిషేక్ మను సింగ్ తీసుకువచ్చేసేసి తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఇచ్చినారు. మీరు కాంగ్రెస్ లో కూడా బీసీలు మాట్లాడలేకపోతా ఉన్నారు. అసలు ఎన్నడూ బీసీలు ఆయా పార్టీలలో మీరు గొంతెత్తుతారు?
మా బీఆర్ఎస్ లో బీసీలను చూద్దామా? ఎంతసేపు కేటీఆర్ కు పాదాక్రాంతం అవుతారు, లేదా కేసీఆర్ కు పాదాక్రాంతం. ఇనడయ్యా, ఇప్పుడు మీలో ఏం తక్కువైంది యాదవ్? నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, నీలో ఏం తక్కువైంది? నువ్వు కౌశిక్ రెడ్డి కంటే తెలియగలవాడు కాదా? మీలో ఎన్నడూ రాజకీయ చైతన్యం వస్తుంది? మీరు ఎన్నడూ ముందుకు వస్తారండి? మీకోసం ఏం చేయమంటారు చెప్పండి? ఏమన్నంటే మీటింగులు పెట్టాలా, బాపనోళ్ళని తిట్టాలి, అది కాదు కదా. మేము మీకు చెప్పేది ఏంటిది, మీరు చేసేది ఏంటి? మీరు బండి సంజయ్ అయినా మీరైనా ఇప్పుడు మీలో మీరు అనుకున్నారు, గంపలో తౌడు పెట్టేసేసి కుక్కల కొట్లాట పెట్టిన సందం అవుతులేదా? ఒక్కసారి ఆలోచించుకోండి బీసీ నాయకులారా. దయచేసి నా రిక్వెస్ట్, ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ మీద మాట్లాడినాడు ఎవడన్నా ఉన్నాడా? అసలు ఏం జరుగుతున్నది ఫీజు రీఎంబర్స్మెంట్? అది బీద విద్యార్థుల యొక్క అన్ని సర్టిఫికేట్లను ఆపుకొని కళ్లలో నీళ్లు పోతున్నాయి. ఇవాళ రైతుల కళ్ళాలలో బియ్యం పోయినా, వడ్లు నాశనమైనా, అకాల వర్షాలు పడ్డా నష్టపోయేది 70% మంది ఉన్న బీసీ రైతులే. మీరెందుకు మాట్లాడరు? అట్లాంటి టాపిక్ల మీద మీరు మద్దతు లేకుండా ఏదో ఏదో మాట్లాడుతా ఉన్నారు. సార్ కట్ చేసినట్టుంది. కట్ చేయలేదు మీరు ఎవరిని మాట్లాడదు, సైలెంట్ అయ్యారు అనుకోండి. మమ్మల్ని మాట్లాడాలి, అందుకే అప్పుడప్పుడు మిమ్మల్ని మాట్లాడాలని మీరు మాట్లాడుతుంటే వింటున్నాను, చెప్పండి. నేను అనేది ఏంటంటే, ఊడిగం చేసుడు బంద్ చేయండి దయచేసి. వీళ్ళ జెండాలు మోయడం మానేయండి. మీరు ఒక శక్తిగా ఎదగండి. మీకు మేము మద్దతు ఇస్తాం. మనము ఈ వీళ్ళని వదిలేడదాం. ఈ 2% గాళ్ళను 3% గాళ్ళను పక్కకు వారేసేసి ఎందుకండి ఇంకా ఎంతకాలము? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవితారావు, ఇక కాంగ్రెస్ వస్తే రేవంత్ రెడ్డి, తర్వాత మొన్న వాడికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినారు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా అట్టనే ఉన్నాడు. ఒక్కొక్కళ్ళకి 2 పోస్టులు. అదే కౌశిక్ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్ కి మీరు ఏం పోస్ట్ ఇచ్చినారండి? బీసీ అక్కడ బీఆర్ఎస్ లో ఏ పోస్ట్ ఇచ్చినారో చరణ్ కౌశిక్ యాదవ్ కు సేమ్ పోస్ట్ ఇచ్చినారు. మీకు ఎందుకు మీలో పౌరుషం చచ్చిపోయిందా అని నేను అడుగుతున్నా. ఒకసారి దయచేసి మీరు ఆలోచించుకోండి సార్. మీకోసం ఏం చేయమంటారో చెప్పండి, మీకు అండగా నిలబడతాం. మీలో ఐక్యత తెచ్చుకోండి దయచేసి. అన్న మీరు అన్నారు కదా, నేను సూటిగా అడుగుతున్నా. భరత్ భాయ్ అన్న దాంట్లో డెఫినెట్ గా బీసీల ఆవేదన వారు చెప్పినారు. ఓకే, నేనేమంటున్నా, అధికారులకు ఏదైతే ఇచ్చినారో ఆయన కులపిచ్చి వాళ్ళే పరిపాలకుడిగా మారితే ఏ రకంగా అవుతుందో మనం కేసీఆర్ అప్పుడు చూసినాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు కూడా చూస్తా ఉన్నాం. నామినేటెడ్ మా కత్తి వెంకట సామాన్ ఎడబెట్టిడు, ఆయన ఎంతమంది వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడో అవన్నీ చూసినాం. నేనేమంటున్నా ఇక్కడ, అన్న బీజేపీ ఇంత పెద్ద నేషనల్ పార్టీ ముఖ్యమంత్రిని చేస్తా అంటే మీరు ఎవరు సపోర్ట్ కు రాకపోతారన్న? అంత ఓపెన్ గా చెప్పినాం కదా. ఇలా బీజేపీ ముఖ్యమంత్రి ఈ దేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బీసీ ప్రధానమంత్రి 3 సార్లు బీజేపీ పార్టీ అందించింది. ఇవాళ ఒక ఉపరాష్ట్రపతిని అందించింది. ఇవాళ రాజ్యాంగ హోదా కల్పించిన బీసీ కమిషన్ కి, అయినా మీరు ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఇవాళ ముఖ్యమంత్రిని తాడు శ్రీనివాస్ గారు ఓడిపోయేటప్పుడు ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. వినండి ఒక కౌంటర్ క్వశ్చన్. ఓడిపోయేటప్పుడు ముఖ్యమంత్రి చేస్తామన్నారు, కానీ ఇప్పుడు బీజేపీ లీడర్ బీసీ చేయలేదు. చేసినామండి. ఇవాళ ఈటల రాజేందర్ గారు ఒకరు, బీజేపీ లీడర్ బీసీ చేయలేదంటారు. బండి సంజయ్ గారు ఒకరు, ఇవాళ డికే అరుణ గారు ఒకరు, వర్గం. మా ఎంపీలను చూడండి, కిషన్ రెడ్డి గారు ఎంత స్టాల్వర్ట్, ఒక దేశానికి కేబినెట్ మంత్రిని అందించింది ఈ పార్టీ తెలంగాణ వాళ్ళని. ఇవాళ ఈ రకంగా కేబినెట్ మంత్రులు లేకపోతున్నారు. బండి సంజయ్ ఏం చేసిండంటే 7,500 నేతల బూతులు పెద్ద మాట్లాడితే సరే. ఇప్పుడు సామాజిక వర్గాలు పక్కన పెడితే నీ దాంట్లో సాధ్యం అవుతుంది. టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఎవరు పిసిసి అధ్యక్షులు అవుతారు. ముఖ్యమంత్రి కాదు. మీరు అట్లా అంటే మీ తోక కట్ చేస్తారు. సరే టాపిక్ చీఫ్ సెక్రటరీ స్థాయి ఒక ఐపీఎస్ రిటైర్డ్ ఆయనకి ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు?
ఆయన కులం అని ఇచ్చిండా లేకపోతే ఆయన బంధువు అని ఇచ్చిండా ఎట్లా ఇస్తాడు? అరే ఉన్నాయి అన్ని ఎన్ని చెప్పాలి, లిస్ట్ చెప్పాలా? 86 మందికి ఇవాళ ఒకే కులం. మాది పూల దండ, అన్ని పూలని గుల్దస్తా, గుల్దస్తా పార్టీ. రాజాసింగ్ పాయల్ శంకర్ గెలిస్తే వాళ్ళిద్దరు ఇట్లా ఏమైనా ఒక ఎల్పీ లీడర్ చేయకుండా మాట్లాడతారన్నా. ఏ పార్టీ బీసీల పార్టీ కాదన్నా, శరత్ అన్నది కరెక్టే. ప్రధానమంత్రి పదవి తాడు శ్రీనివాస్ గారు ఆగండి ఒక్క నిమిషం. మనం ఈ టాపిక్ మీద మాట్లాడదాం. తాడు శ్రీనివాస్ గారు ఒక నిమిషం మ్యూట్. కత్తి వెంకట స్వామి గారు 3 సార్లు ఓకే ఓకే. తాడు శ్రీనివాస్ గారు టాపిక్ డిబేట్ కావద్దు. ఓకే కత్తి వెంకట స్వామి గారు, సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కూడా మాట్లాడుతున్నాడు. సరే ఇప్పుడు మాట్లాడలేదు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి బూతులు మాట్లాడుతున్నాడు. మరి మీ కాంగ్రెస్ హైకమాండ్ ఓకేనా? ఒకసారి క్లియర్ చేయండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఇంతకంటే బూతులు మాట్లాడుతున్నాడు. జూబ్లీ హిల్స్ సభలో అయితే నీ అవ్వ అని మాట్లాడు కేటీఆర్ ను లాగుల తొండలేసి కొడతా. ఈయన తప్పులు కేసీఆర్ దగ్గర ఉన్నాయి, కేసీఆర్ తప్పులు ఈయన ఎవరికి రాను జాతి పితరా అని తిట్టాడు. మీరేం తక్కువ వినట్లే కాంగ్రెస్ పార్టీ. భరత్ గారు, నేను ఇంతకు ముందు కూడా శరత్ అన్న కూడా ఉన్నాడు ఆ చర్చలో. ఎగ్జాక్ట్లీ అవును. మీరు డిస్టెన్స్ చేస్తున్నారు. ఐ డోంట్ అగ్రీ అన్న. చెప్పినా రేవంత్ రెడ్డికి గాని ఇంకా ఏ రాజకీయ నాయకుడు గాని కేసీఆర్ గాని భాష విషయంలో కుసంస్కారంగా మాట్లాడే హక్కు లేదు. ఆ కుసంస్కారము పనికిరాదు. డోంట్ బి ఏ క్రూకడ్ పొలిటీషియన్, బి ఏ స్టేట్స్మెన్ పాలిటిక్స్ లో రామండి. నేను ఇంతకు ముందే స్పష్టంగా చెప్పిన దీనికి నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నా. అందుకే చైర్మన్ పోస్ట్ రాలేదు సార్. అన్నా చైర్మన్ రాకపోయినా దాని అబ్బ రాకపోయినా నేనే రేపు ముఖ్యమంత్రి అవుతా. బీసీలు అందరం కలిసి వస్తే నేనే ముఖ్యమంత్రి అయితే కావచ్చు, అన్న ముఖ్యమంత్రి అవుతాడు. వస్తానన్నా డే కమ్స్. ఇప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ యోధులేనా? ఆ బాలరాజు గాని, నేను గాని, నువ్వు గాని, ఇగో ఈ తాడు సీనన్న గాని అంతా తల్వారు తిప్పిన వాళ్ళే. ఈ తల్వారాన్ని ఒక్కటైతే నీ సూచన ప్రకారము డెఫినెట్ గా నెక్స్ట్ టైం కు నీ సూచన ప్రకారము, నీ ఆశీస్సు ప్రకారము 100% నెక్స్ట్ ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడన్నా నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా. ద డే కమ్స్ వి ఆల్ విల్ కమ్ టు ది వన్ ప్లాట్ఫామ్ డెఫినెట్లీ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది అవర్ పీపుల్. మన బహుజనుల కోసము, బీసీల కోసం అందరం ఒకటి అయిదాం తప్పనిసరిగా. ఎన్నాళ్ళు వెళ్తారన్నా రెట్లు, ఎన్నాలి దొర ప్రభుత్వం అనేటువంటిది మన క్వశ్చన్ అన్న అందరిది. అయితే ఇప్పుడు జరుగుతున్న టాపిక్ నుంచి కొద్దిగా మనం పక్కకి వెళ్ళిపోయినాం. అయితే మీరు ఒక మంచి సజెషన్ చేసినారు, అందరికీ హితబోధ చేసినారు. నేనైతే దాన్ని చాలా సాధారణంగా, చాలా సానుకూలంగా నేను తల వంచి నమస్కారం చేస్తూ నేను దాన్ని స్వీకరిస్తున్నా. డెఫినెట్ గా డే కమ్స్ ఐ విల్ కమ్ అన్న. డోంట్. ఇక ఈ కౌశిక్ రెడ్డి, బండి సంజయ్ గొడవ విషయానికి వస్తే, భౌతిక దాడులు ప్రజాస్వామ్య విరుద్ధం. అది కాంగ్రెస్ పార్టీ చేసినా, బీజేపీ పార్టీ వాళ్ళు చేసినా, టిఆర్ఎస్ వాళ్ళు చేసినా, ఏదైనా ఇండివిజువల్స్ చేసినా భౌతిక దాడి అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామ్యం. ఇది మంచి సంస్కృతి కాదు. హాట్ గా మాట్లాడుకోవచ్చు, విమర్శ చేయొచ్చు, ప్రతి విమర్శ చేయొచ్చు, కాకపోతే బూతులు లేనటువంటి ప్రతి విమర్శ చేయొచ్చు. బూతులు మానుకుంటే బతకలేమనేటువంటి దౌర్భాగ్య స్థితి అలా రాజకీయ నాయకులలో చాలా మందికి వచ్చింది. నేను రాజకీయ నాయకుని మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ హైకమాండ్ ఇవన్నీ అబ్జర్వ్ చేయవా? ఎవరేం మాట్లాడారు ఏందో? డెఫినెట్ గా నేను ఐ బ్రింగ్ టు ది కైండ్ నోటీస్ ఆఫ్ మై రాహుల్ గాంధీ అండ్ ద ఖర్గేజీ. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలను నటరాజన్ గారి దృష్టికి తీసుకెళ్లిన వాళ్ళలో నేనున్నాను. పైన వాళ్ళకు కూడా దృష్టికి తీసుకెళ్ళినప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు రెడ్లే పాలకులు అని అన్న రోజు కూడా నేను రాహుల్ గాంధీ గారికి మెయిల్ పెట్టి ఇది చాలా డ్యామేజ్ చేస్తుంది, మొత్తం సమాజాన్ని డ్యామేజ్ చేస్తుంది, పార్టీ కూడా డ్యామేజ్ చేస్తుంది అని బహిరంగ లేఖ మధు యాష్కి రాస్తే నేను డైరెక్ట్ గా రాహుల్ గాంధీ గారికి లేఖ రాసింది. కాబట్టి తీసుకెళ్తున్నారు, సరిచేసే ప్రయత్నం జరుగుతున్నది.
కుక్కతోక వంకరలాగా కొన్నిసార్లు మారటం కూడా లేదు. ఇది అన్ని కూడా రాజకీయ పక్షాలు ఏవి కూడా సమన్యాయం గురించి, ఈక్వల్ జస్టిస్ గురించి లేవు. కేవలం ఆధిపత్య కులాల ఆధిపత్యంలోనే వాళ్ళ గుబ్బిట్లోనే ఉన్నాయి. సరే, అది వేరే చర్చ. నేనేమంటున్నంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి గారి నేతృత్వంలో జరగడము శోచనీయం. మరి ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డను పట్టుకొని కౌశిక్ రెడ్డి అనేటువంటి ఒక గూండా, నేను డైరెక్టే అంటున్న బాలరాజన్, ఒక సంస్కారహీనుడు, ఎన్నిసార్లు నువ్వు గీత దాటుతావు? కేసీఆర్ గారు ఎందుకు ఆయనకంత స్వేచ్ఛ ఇస్తున్నాడో, ఆడ తప్ప ఇంకో మగోళ్ళు లేనట్టుగా వానే ఎందుకు అన్నిటికి ముందు పెడుతున్నారో, ఒక అహంకార పూర్తిమైన కేంద్ర మంత్రి మీద మాట్లాడే తీరదా? దానికి దాడి చేయడం అనేటువంటిది అయితే కరెక్ట్ కాదన్నా. దాడి చేస్తారు చెప్పాలనుకుంటారు. ఒక్క నిమిషం మాట్లాడేస్తే, ఒక అవకాశం ఇస్తే ఒకటే నిమిషం చెప్పండి సార్. కాంగ్రెస్ హైకమాండ్ కళ్ళున్న కబోది, నోరున్న బదిరా. హైకమాండ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం మీద పరాన్న బుక్కులాగా పడి డబ్బుల కోసమని కక్కుర్తి పడుతుంది తప్ప కాంగ్రెస్ కల్చర్ ని డెవలప్ చేయట్లేదు. మీ కాంగ్రెస్ అబ్జర్వర్ కు నోరు లేదు, మాటలు లేవు. ఇవన్నీ మీరు చెప్తే వాళ్ళకి తెలుస్తాయి అని మీరు అనుకుంటే చాలా పొరపాటు. ఇవాళ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మీద చేతులు వేసి మాట్లాడనియారు. ఇదే ప్రాబ్లం సార్. వెంకటస్వామి గారు, మీరు పెద్ద మనిషి, ఎందుకు ఒప్పుకోవటారు? ఒక్క నిమిషం సార్. చాలా సార్లు రేవంత్ రెడ్డి మాట్లాడిన దుర్భాషలు, రేవంత్ రెడ్డి వ్యవహారాలకు సంబంధించి నేను చాలా ప్రోగ్రాంలు ఇంగ్లీష్ లో కూడా చేసి మల్లికార్జున ఖర్గేకు, కేసీ వేణుగోపాల్ కు, వీళ్ళకి చాలా మందికి పంపించిన. మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఆయన నాతో మాట్లాడి, మీరు ఎందుకంత అసంతుష్టివాదైనారు, మీరు రండి మీతో కలిసి అది ఇది అని మాట్లాడినాడు. నేను చెప్పినాను మీరు మారరు అని చెప్పినాను. యు ఆర్ ఇన్కరేజబుల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు చేంజ్ యువర్ పార్టీ, యు ఆర్ జస్ట్ డిపెండెంట్ అండ్ పారసైట్ అని చెప్పినాను. ఇవాళ అదే జరుగుతుంది. మీలాంటి బీసీ నాయకులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు ఏం మాట్లాడినా ఇది అరణ్య రోదన తప్ప కాంగ్రెస్ పార్టీలో బీసీలకు గుర్తింపు లేదు. వాళ్ళని కేవలం బానిసల్లాగా వాడుకుంటున్నారు అంతే, అంతకంటే ఇతరత్రం లేదు. ఇవాళ ఇచ్చే పోస్టులలో మీలో ఒక్కడన్నా ప్రశ్నించినాడా ఇది ఎట్లా అని? 2.5 సంవత్సరాల వరకు మీరు కార్పొరేషన్ పోస్టులో ఫిల్లింగ్ అప్ ఎందుకు ఆగిందండి? ఇప్పటి వరకు శాసనసభకు ఉపసభాపతిగా ఒక ఆయనను, ఒక ట్రైబల్ లీడర్ ను డిక్లేర్ చేసి ఎందుకు ఎన్నుకోలేకపోతున్నారు? మీలో ఎవరు మాట్లాడతారండి? మీరు ఎట్లా మిమ్మల్ని మేధావులుగా, మీరు పోరాట యోధులుగా గుర్తించాలా మిమ్మల్ని? మీకు ఏం జరుగుతుందండి అక్కడ? మీకు జరిగే అన్యాయాన్ని మీరు ప్రశ్నించలేకపోతున్నారు. ఎట్లా బ్రదర్? ఒకసారి ఆలోచించండి దయచేసి. దాన్ని మరిపియడానికే శివశంకర్ది ధన్మని కులాల వారికి ఇచ్చిరన్నా నిన్న. ఎంత తెలివి చూడండి. అది ఏది కార్పొరేషన్లలో చారానా లేదు. ఎందుకు ఆ చర్చ శివధర్ది చర్చ వస్తుందనే ఇది చేసింది. చెప్పండి వెంకటస్వామి గారు. ఎస్ చెప్పండి వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు రావట్లేదు. చెప్పండి బాలాజీ యాదవ్ గారు. చెప్పండి బాలాజీ యాదవ్ గారు. భరత్ గారు, ఇలా కేటీఆర్ గారి యొక్క రైతు సంగ్రామ సదస్సులో మాట్లాడిన మాటలకి బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డికి వకాలత్త పుచ్చుకొని ఏ విధంగానైతే రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలంగాణలో చేస్తుందో దాన్ని ప్రతిబింబజేస్తూ తాడూరి శ్రీనివాస్ గారు కూడా జీ తెలుగు న్యూస్ లో మాట్లాడడం, ఇది వాళ్ళ యొక్క కలయికకు, ఒక బంధానికి, పెవికాల బంధానికి సూచికగా నేను భావిస్తా ఉన్నా. ఓకే, శరత్ గారు బలైన వర్గాల నాయకత్వం, వాళ్ళకి ఇచ్చే పదవులు, ఇవన్నీ అంశాలు అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులుగా మా గంగుల కమలాకర్ కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, మా జోగురామన్న గారు కావచ్చు, మా ఉద్దిరాజు రవిచంద్ర గారు కావచ్చు, మా మస్సున చారి కావచ్చు, అనునిత్యం ప్రతినిత్యం మా శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, అనేక సందర్భాల్లో బలైన వర్గాలకు భారత రాష్ట్ర సమితి ఏ విధంగానైతే వెన్నుదన్నుగా ఉందో ఆ అంశాలను క్రోడీకరిస్తూ ఇంకా మనం ఇంకేం చేయాలనే అంశాన్ని స్పష్టంగా మా అధినేత కేసీఆర్ గారికి, మా పార్టీ వర్గీయుడు కేటీఆర్ గారికి అనేక సందర్భాల్లో చెప్పినాం. కులగాన జరిగేటప్పుడు జరుగుతున్న తప్పుల అంశాన్ని కూడా డెఫినెట్ గా మీరు లేవనెత్తిన అంశాన్ని ఇవాళ శరత్ కుమార్ గారికి చెప్తా ఉన్నాం.
పార్టీ బహిరంగ చర్చలు వేరు సార్, బహిరంగ విమర్శ వేరు సార్. అంతర్గత పోరాటం వేరు, బహిరంగ పోరాటం వేరు. రాజకీయాలు ఒకసారి మీరు ఒక విశ్లేషకుడుగా ఒక మేధావిగా మీకు కొన్ని లిమిట్స్ ఉండవు, మీరు ఏమైనా మాట్లాడొచ్చు. ఒక భారత రాష్ట్ర సమితిలో ఒక పార్టీలో పనిచేసే తాడు శ్రీనివాస్ గానీ మాకు గానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ అంశాలు మేము అంతర్గతంగా లేవనెత్తలేమంటే మీ తప్పు. ఒక డాక్టరేట్ గా, ఒక గోల్డ్ మెడలిస్ట్ గా, ఒక కార్పొరేషన్ మాజీ చైర్మన్ గా, ఒక రాష్ట్ర అధికార పద్ధతిగా మేము మా పార్టీలో బలహీన వర్గాలకు ఏం చేయాలనే అంశాన్ని లేవనెత్తలేవడం అన్నది తప్పు. కత్తి వెంకట స్వామి గారు పోరాటం చేస్తారని కూడా తప్పే. తాడూరు శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ వారు బలహీన వర్గాలు కొంచెం కొట్లాడతలేమని తప్పే. మేము కొట్లాడుతా ఉన్నాం సార్, మీరు కూడా మాట్లాడండి. మా పార్టీలు ఇంకేం చేసి ఈ రకంగా అన్న తప్పు కదా. మీరు తప్పనట్లేదు సార్, మీకు కొన్ని లిమిట్స్ ఉంటాయి, మాకు కొన్ని పరిధులు ఉంటాయనే అంశాన్ని స్పష్టంగా జీవితం చెప్తా ఉన్నాం. అట్లని మేము పోరాటం చేయట్లేము, అంతర్గతంగా మాట్లాడతలేని తప్పు. రెండో అంశం నేనేమంటున్నంటే, ఇలా బండి సంజయ్ అసలు విషయం ఏంది, రైతుల సంగ్రామ సదస్సులో రైతుకు ఇచ్చినటువంటి హామీల్ని రేవంత్ రెడ్డి అమలు చేయట్లేదంటే బండి సంజయ్ గులికేందుకు అంటున్నా. బండి సంజయ్ మాట్లాడాల్సింది కేటీఆర్ గారి మీద కాదు కదా, రేవంత్ రెడ్డి మీద కొట్లాడాలన్నా, కేటీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద కొట్లాడాలన్నా, ఆంధ్రపై ఇప్పుడు కాంగ్రెస్ మీద కాదు కొట్లాడాల్సింది. అంతో ఎంతో బీఆర్ఎస్ పట్టింది, దాన్ని ఫస్ట్ కథం చేద్దాం. దాని కథం చేసినాకనట ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నారట. అంటే ఏం మాటలు అవి? ఒక బండి సంజయ్ గారు హోంశాఖ సహాయ మంత్రిగా వారు మాట్లాడిన మాటలేదు. కాదు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ మిత్రుల ఇద్దరిని తిడతాడు. ఏముంది రేవంత్ రెడ్డి శరతన బాలరాజ్ గారు ఏం చెప్తారు? నువ్వు సచిన పాము నిన్ను ఇంకెందుకు చంపుతాం? ఆల్రెడీ నువ్వు జీరో వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో సెకండ్ పొజిషన్ కు వచ్చిందా, సర్పంచ్ ఎలక్షన్ లో పోరాట శక్తి వచ్చిందా? రేపు కేసీఆర్ ముఖ్యమంత్రి గవర్నమెంట్ వచ్చేస్తుందని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. మరి ఎందుకు సచ్చిన పాము? మేము లేచిన పాము, ముసగొడుతున్న పాము, ప్రజా సమస్యలపై గలమెత్తున్న పాము. ఇది విషం చిల్లుతుంది. ముసగొడితే విషయం కూడా ప్రజలకు మంచి జరగాలని ముసగొడుతున్నాం, ప్రజలకు మంచి జరగాలని ముసగొడుతున్నాం. ప్రజలకు కాదు, ప్రజలకు మంచి జరగాలి, ప్రజా సమస్యలు తీర్చాలని కొట్లాడుతున్నాం మేము. తాడుడు సేనన్నా మీరేం చేస్తున్నారు? భజన సంఘంగా రేవంత్ రెడ్డికి భజన సంఘం మాట్లాడుతున్నారు. మీరు ఏం చెప్పాలి సార్? మిమ్మల్ని ఏం మాట్లాడాలి సార్? బాలరాజు గారు, రేపు రాబోయే శాసనసభ సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడు తీసుకొస్తావా? ప్రతిపక్ష నాయకుడి బాధ్యత ఏంది? ప్రతిపక్ష నాయకుడు ప్రజల తరఫున ఉంటాడా ఉండడా? మీరు ఎడపోతున్నారు శరత్ గారు. ఎవరంటే మీరు కేసీఆర్ గారిని తిట్టడము, కేసీఆర్ తిట్టానా? నేను తిట్టానా? వస్తే మాత్రమే మీరు మాట్లాడతారా? రేవంత్ రెడ్డి గారిని హరీష్ రావు గారు మైక్ కట్ చేయకుండా శాసనసభ నడపని మీరు చెప్పగలుగుతారా? 33 సార్లు కట్ చేశారు మా హరీష్ రావు గారు మాట్లాడితే, 33 సార్లు. మా కేటీఆర్ గారు మాట్లాడితే 20 సార్లు కట్ చేశారు. మీరు చెప్పగలుగుతారా? కూతురు లేకుండా రేవంత్ రెడ్డి గారు పరిపాలించాలని చెప్తారా? కేసీఆర్ గారు వీరికి 6 అడుగుల మీద లేచేటువంటి మేధావులు, 6 అడుగుల మీద ప్రొఫెసర్లు ఏడమన్నారు సార్. ఎక్కడున్నారు సార్? ఒక నిమిషం బ్రదర్. జయలలిత మీద ఏ రకంగా అరాచకాలు జరిగాయి? కరుణానిధిని ఎట్లా నడి రాత్రి అరెస్ట్ చేసినారు? రాజకీయాల్లో హింసావాదము రీజనల్ పార్టీస్ వల్ల వచ్చింది, ఇది యాక్సెప్ట్ చేయక తప్పదు. ఈ దుర్మార్గాలు జరుగుతున్నాయి. అయినా సరే మీరు ఒక ముఖ్యమంత్రికి భయపడే శాసనసభకు రావట్లేదా కేసీఆర్ గారు? ముఖ్యమంత్రి మీరు మాట్లాడినంతసేపు మాట్లాడడానికి అవకాశం ఇస్తామంటే వస్తారా? ఎట్లా సార్? హౌస్ ఆఫ్ ది లీడర్ గా ముఖ్యమంత్రి గారు ఈ సభను నడపడంలో విఫలమవుతున్నాడు. ప్రతిపక్ష పార్టీ నాయకులు గొంతు నొక్కుతా ఉన్నాడు. సత్యేంద్ర రెడ్డి మీద జరిగే దాడి మనం చూడలేమా? సునీతా లక్ష్మణ్ మీద దాడి జరగలేమా? హరీష్ రావు గారు మైక్ కట్ చేసి చూడలేమా? కేటీఆర్ గారి మీద జరుగుతున్న దాడులను చూస్తలేమా? ఇలా కమిషన్ల పేరుతో జరుగుతున్న విధ్వంసాలను చూసట్లేమా? ప్రతిపక్ష నాయకుల మీద ప్రత్యేక దాడులు చూడట్లేమా? ఎవరు చెప్తున్నారు? ఎవరు చేస్తున్నారు? అన్ని చేస్తాం సార్, అన్ని చేస్తాం సార్. ఎందుకు సార్ మీకు తొందర? కేసీఆర్ వస్తూనే ఉన్నాడు. మొన్న జగిత్యాలలో గలమెత్తితే పెంపేలెత్తింది రేవంత్ రెడ్డి సర్కారు, పెంపేలెత్తిపోయింది. ఒక్క మాట జగిత్యాల చైత్రయాత సభలో ఇచ్చట వణికింది కదా. మన తెలంగాణ భవన్ లో ఒక ప్రెస్ మీట్ పెడితే కృష్ణా జలాల మీద ఆట ఆడుకుంటే ఏమైంది? కేసీఆర్ ఆట ఆడుకుంటే మొత్తం రేవంత్ రెడ్డి మొత్తం కో బ్యాచ్ అంతా కూడా మొత్తం ఆగమాగమైంది కదా. ఒక్కసారి పులి ఎప్పుడు వస్తుంది సార్? వచ్చేటప్పుడు వస్తుంది. ఆగండి శరత్ గారు. కేసీఆర్ ఏం రాకుండా వస్తాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, మీరు అన్నట్టు పరిపాలన చేస్తాడు. ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అన్ని అరాచకాలను బయట పెడతాం సార్. ఈయన కుంభకోణాల మీద మాట్లాడమంటే ఎవరు మాట్లాడరు? రైతుల సమస్యల మీద మాట్లాడరు, ఫీజు రియంబర్స్మెంట్ మీద మాట్లాడరు, బీసీల సమస్యల మీద మాట్లాడరు, ముఖ్యమంత్రి నియామకాల మీద మాట్లాడరు, బూతుల మీద మాట్లాడతారు. ఏం చేయాలి సార్? చరిత్ర సమాధానం ఇస్తా నేను సార్. ప్రజలు అల్లల్లాడుతుంటే
మౌనంగా ఫామ్ హౌస్ లో పడుకునే వ్యక్తికి ప్రతిపక్ష హోదా అనవసరం. ఒకవేళ మీరు ప్రతిపక్ష నాయకులు మాట్లాడేది మీరు కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఏదైతే రైతు సంగ్రామ సంస్థలో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్యాయం చేయట్లేడా రైతులకు? రేవంత్ రెడ్డి పైసలు వేస్తుంటా? దాని మీద మాట్లాడరు మీరు. మా పార్టీ కేసీఆర్ గారు పంపండి, మేము వస్తాడండి. మన వచ్చిన జగిత్యాలకు వచ్చింది కేసీఆర్ కాదా? ప్రజల సొమ్ముతో కేసీఆర్ ప్రజల్లోకి రానంటే ఎట్లా? జగిత్యాలకు వచ్చింది కేసీఆర్ కాదా? మీ పార్టీ కార్యకర్తలకు తలవంపు వస్తుంది కేసీఆర్ ప్రవర్తన వల్ల. మీరు మాట్లాడలేకపోతున్నారు. బయట బహిరంగ చర్చలలో యువకులు ప్రశ్న వేస్తున్నారు మిమ్మల్ని. మీరు వస్తుంది. మీకేం తెలుసు అసలు? ఆయన సైలెన్స్ తెలంగాణలో ఒక వైలెన్స్ అంటున్నాను నేను. కేసీఆర్ గారు అదే ఆయన సైలెంట్ వైలెన్స్ చేస్తున్నారు. రైతు సదస్సులు, రైతు సంబంధించినటువంటి గర్జనలు ఎందుకు చేస్తున్నాం మేము? కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పు బ్రదర్. కవిత మొన్న ప్రశ్నలు వేసింది, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఏం సమాధానం చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఆయన మర మనిషి అన్నది, ఆయన మన మనిషి కాదు. అరే మళ్ళా మీరు అడిపోయారు కదా, మీరు ఎడిపోతున్నారు సార్, నాకు అర్థం కాదు. ఎడిపోతున్నారు. కేసీఆర్ గారు టార్గెట్ చేయడం మీ ఉద్దేశం చెప్పండి. నేను ఎవరిని టార్గెట్ చేయట్లేదు. రేవంత్ రెడ్డి అమలుగా మాట్లాడి సార్, ముఖ్యమంత్రి ఫెయిల్ అయినప్పుడు మాట్లాడండి దాని మీద. మీరు మేధావి కదా. రైతు డిక్లరేషన్ పెట్టి వరంగల్లో ఎన్ని వృద్ధులకు పింఛన్ అన్నాడు, రైతాంగానికి కౌలు రైతులకు కూలి రైతులకు అన్నాడు, వ్యవసాయ కూలీలకు అన్నాడు, కౌలు రైతులకు అన్నాడు, రైతు భరోసా వేయడం అన్నాడు. వీడియో యాప్లలో దొరుకుతుంది. ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి లేడు శరత్ గారు. ఇంకా 2-25 నెలలు కేసీఆర్ ముఖ్యమంత్రి, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. నేను చెప్పిన టాపిక్ కాకుండా అన్ని మాట్లాడుతున్నారు. వారే అన్నారు, వారి నాయకుడు అట బుస కొడుతున్నాడట. అంటే తాసుపాము విషం చిమ్మే తాసుపాము, వెనమస్ విష నాగు. మళ్ళీ ఏమన్నాడు? పులి క్రూర మృగం, క్రూర మృగం. ఆయనను క్రూర మృగంగా తయారు చేసి తినండి. ఇంతకుముందు ఏమన్నా ఆయన సైలెన్స్ వైలెన్స్ క్రియేట్ చేస్తుంది. అవును, ఆయన సైలెంట్ గా ఉండి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళని వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. ఒప్పుకున్నారు మీరు. సో నేనేమంటున్నా అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తనని ఎవ్వరు చూస్తలేరు, తన వైపు ఎవరు తిరిగి చూస్తలేరు. ఈజ్ డెడ్. సో కాబట్టి నేనేమంటున్నా అంటే టిఆర్ఎస్ పార్టీ అనేది లేదు ఇంకా. అది చచ్చిన పాముతో సమానం టిఆర్ఎస్ పార్టీ. మిమ్మల్ని ఎవరు కేర్ చేస్తలేరని పబ్లిక్ అట్రాక్షన్ డ్రామా. పబ్లిక్ ని మీ వైపు చూసేటట్టు రేపు మోడీ వస్తున్నాడు, అరే మోడీ వచ్చే దాంట్లో రేపు ఒక్క నిమిషం, ఎల్లుండి మోడీ వస్తున్నాడు. మీ స్టేట్మెంట్ తో నేను చేస్తాను. ఎల్లుండి మోడీ హైదరాబాద్ వస్తున్నాడు, రేపు రాహుల్ గాంధీ చెన్నై వస్తున్నాడు. సో ఓకే, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా అన్ని రాజకీయ పార్టీల నేతల్ని, మనం హంబుల్ పాలిటిక్స్ చేయాలి రాజకీయాల్లోకి. ఇప్పుడు ఈ జంజీ యూత్ రాజకీయాలు అంటే అసహించుకుంటారు. అందుకని ఆ తమిళనాడులో ఆ అన్నా డిఎంకే కాదని విజయ్ కోటి భరత్ గారు నేను లాస్ట్ ఒకటి చెప్తా సార్. సో జంజీ యూత్ అసహించుకుంటారు కాబట్టి మనం మంచి రాజకీయాలు చేద్దాం, భరత్ గారు ఒకటి చెప్తా లాస్ట్. ఈయన హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి చదువుకొని వచ్చే ముఖ్యమంత్రి, కేటీఆర్ అమెరికాలో చదువుకునే ఈ భాషను అడ్డు తిడితేనే మమ్మల్ని చూస్తారు, తిడితేనే మేము ముఖ్యమంత్రులు అవుతాం అనుకుంటే కిషన్ రెడ్డి గారి దగ్గరికి నేర్పిస్తాడు భాషా సంయమనం ఎట్లా ఉండాలి. కిషన్ రెడ్డి గారు ఒప్పుకోవాలి ఈ విషయంలో. ఎందుకండి రామచంద్రరావు గారు, ఈటల రాజేందర్ గారు, మా ఎంపీలంతా రెడ్డి గారి దగ్గర రండి. ఏక్ ఎంపీలు అండి మా వాళ్ళు. సో మొత్తానికి జంజీ యూత్ తమిళనాడులో అక్కడ టీవీకే కోటేశారు. ఈ రాజకీయాలను అయితే జంజీ యూత్ యాక్సెప్ట్ చేయరు. కాబట్టి రాజకీయ నేతలు తెలంగాణలో ఉన్న వాళ్ళంతా కూడా మీరు ఇక ఇప్పుడు తిట్లు పోయి మళ్ళా దాడులు ప్రదాడులు అయితే వెస్ట్ బెంగాల్ కూడా అవుద్ది. మనం అటువంటి రాజకీయాలను ఆదర్శంగా తీసుకోకుండా మంచి రాజకీయం చేద్దాం, అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి. సో చిన్న బ్రేక్ తీసుకుందాం. తమిళనాడులో టీవీకే ఎట్టకేలకు విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఉదయం 11 గంటలకు. సో బ్రేక్ తర్వాత ఆ అంశం మీద చర్చిద్దాం. గవర్నర్ కూడా ఎట్టకేలకు థర్డ్ టైం విజయ్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేశాడు. సో చాలా రంజుగా అన్నాడీఎంకే డిఎంకే పొత్తు
ప్రతిపాదన నిజమే అని సిపిఎం కూడా కన్ఫర్మ్ చేసింది. చాలా ఇంట్రెస్టింగ్ రాజకీయాలు పక్క రాష్ట్రంలో జరుగుతున్నాయి. బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం.